సో మనం వచ్చేసి 5వ గ్రంథంలో ఉన్నాము, 1వ అధ్యాయము. అది వచ్చేసి ప్రియవ్రతుని యొక్క చరితము చదువుకుంటూ ఉన్నాము. దీంట్లో మనం 41 శ్లోకాలు ఉన్నాయి అనుకున్నాం. దాంట్లో మనము 15 వరకు కూడా ఫినిష్ చేసుకున్నాము. సో ఇంతవరకు ఏం జరిగింది ఎవరైనా చెప్పగలుగుతారా? ఏం చెప్పుకున్నాం ఇంతవరకు? హరే కృష్ణ. 1 నుంచి 4లో ఏం చెప్పుకున్నాం? మాతాజీ ప్లీజ్ హరి కృష్ణ మాధవ్. చెప్పండి కృష్ణ మాతాజీ. ప్రియవ్రతుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తన తపస్సు చేసుకోవడానికి భక్తి చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు మాతాజీ. ఆ తర్వాత స్వయం ఆయన నారదుల వారు రాజ్యానికి ఎవరు లేరని చెప్పేసి నా రాజ్యం చేసుకోవడానికి రమ్మని పిలవడానికి నారదుల వారా వెళ్ళింది? స్వయంభూ మనం వెళ్ళారు మాతాజీ. యా, కానీ దానికి ముందు ఒకటి అయ్యింది. అసలు ఈ చాప్టర్ ఎలా స్టార్ట్ అయ్యింది? మీరు చెప్పే ఆర్డర్ కరెక్టే. మాతాజీ హరే కృష్ణ. ప్రశ్న మాతాజీ. యా, పరీక్షణ్ మహారాజు ప్రశ్నలు. ఏం ప్రశ్నలు అడిగాడు? అంటే అంత ఆత్మజ్ఞానం పొంది ఆత్మారాముడైన ప్రియవ్రతుడు ఎలా ఈ క్లేశాలు బంధకారణమైన గృహస్థ జీవితంలోకి వచ్చాడు అని క్వశ్చన్ అడిగాడు మాతాజీ. ఓకే, ఇంకా దానికి సపోర్ట్ గా 2 ఆన్సర్లు చెప్పాడు ఆయనే, పరీక్షిత్ మహారాజు. ఏంటి అవి? అంటే ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో ఆయన యొక్క వాటి యొక్క నీడ చేతనే సంతృప్తులు అయిపోతారు కదా. మరి వాళ్ళు అలాంటి వాళ్ళు కుటుంబ సభ్యుల ఆసక్తులు కారు అనేసి చెప్పారు. అవును, ఇంకోటి చెప్పారు, ముక్తాత్ములు అనేవాళ్ళు. అంటే వాళ్ళు ముక్త పురుషులు కదా మాతాజీ, వాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు కదా. ఎప్పుడు కూడా గృహస్థాశ్రమం వైపు వెళ్ళరు. సో అందుకని నేను ఇలాంటి ప్రశ్న అడిగాను. సో ఎండింగ్ ఇంకో ప్రశ్న అడిగాడు. ఏం అడిగాడు? ఫస్ట్ అంటే ఎవరినో చెప్తారని సైలెంట్. అంటే భార్య పుత్ర వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ పట్ల ఎలా ఆయన ఆసక్తి, అంటే ఆయన కృష్ణ భక్తులు ఎంతో హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నాడు కదా మాతాజీ, అంటే ఫుల్ పూర్ణత్వం పడిచారు. అది ఎలా సాధ్యమైంది, అది నాకు ఒక పెద్ద క్వశ్చన్ అనేసి ఆయన అడిగాడు మాతాజీ. అంటే ఎప్పుడైతే గృహస్థ లైఫ్ లోకి వెళ్ళాడు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత ఆయన పరిపూర్ణత అనేది ఎలా సాధించాడు? మనకేంటంటే దానిలోకి వెళ్తే మనం కింద పడిపోతాము, పతనం చెందుతాము అని కదా. సో అది ఎలా సాధించాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆత్మారాముడైన వాడు అసలు ఈ గృహస్థ వైపు ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే అది జీవిత లక్ష్యాన్ని మనల్ని పాడు చేస్తుంది, మనం దాని వైపు వెళ్ళలేమన్నమాట. సో అలాంటి దానికి ఎందుకు వెళ్ళాడు? దానికి సాటిస్ఫాక్షన్ గా ఏం చెప్పుకున్నాడు ఆయనే, ముక్త పురుషులు అనేవాళ్ళు ఈ గృహస్థాశ్రమం వైపు, పిల్లలు వీటి వైపు ఆసక్తి చూపరు ఒకటి. రెండోది ఏంటంటే భగవంతుడి యొక్క పాదాశ్రయంలో ఉంటారు, ఆయన యొక్క ఛాయలో ఉంటూ వాళ్ళకి అటువైపు ఇంట్రెస్టే ఉండదు. అందుకని నేను ఈ ప్రశ్న అడిగాను అని. మళ్ళీ ఓకే, అలా వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పరిపూర్ణత ఎలా సాధించాడు? అందుకు నాకు వివరంగా ఆయన గురించి చెప్పు అని చెప్పి అడిగారు అనమాట. సో దానికి తర్వాత ఇందాక మన కృష్ణవేణి మాతాజీ చెప్పినట్టు, ప్రియవ్రతుడు ఏంటంటే అక్కడ తపస్సు చేసుకుంటూ గంధమాధన దగ్గర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన జ్ఞానం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? నారదుల వారి దగ్గర నుంచి జ్ఞానం తీసుకొని చక్కగా ఆయన తపస్సు చేసుకుంటూ అక్కడే భక్తిలో ఉండిపోయాడు అనమాట. సో అప్పుడు స్వయంభూమను, ఎందుకు స్వయంభూమను వెళ్ళి పిలవాల్సి వచ్చింది? తండ్రి ఎందుకు పిలవాల్సి వచ్చింది ఆయన్ని, ప్రియవ్రతుడిని? రాజ్యంలో ఎవరు లేరు కాబట్టి, రాజు ఎవరు లేరు అంటే దక్షుడు ఎవరైతే లాస్ట్ లో ధ్రువంశంలో దక్షుడు వస్తూ ఉన్నాడో, దక్షుడు ఏమన్నాడు, నేను తపస్సు చేసుకోవాలి శక్తుల కోసము, నాకు ఇంతకు ముందు ఉన్న శక్తులన్నీ కావాలి, అందుకని నేను రాజు పరిపాలించను అని అతను వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు రాజు లేడు కాబట్టి అందుకని స్వయంభూ మనుకి రే నా కొడుకున్నాడు కదా ప్రియవ్రతుడు, అతనికి అర్హత కూడా సంపాదించాడు అని ఆయన మళ్ళీ వెళ్ళి అడిగాడు. అడిగితే నారదులు ప్రియవ్రతుడు ఏమన్నాడు, వస్తా అన్నాడా? రానన్నాడు. సో దానికి అందుకొని మళ్ళీ ఎవరు వచ్చారు మాట్లాడడానికి? బ్రహ్మదేవుడు వచ్చాడు. ఎందుకు బ్రహ్మదేవుడు వచ్చాడు? ఆది పురుషుడు ఒకటి విశ్వాన్ని బాధ్యతను. వెరీ గుడ్. ఓకే. సో ఆ తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ వచ్చాడో అందరూ ఏం చేస్తారు? ఫస్ట్ ఆయనకి లేచి నిలబడారు మాతాజీ. నిలబడి వైదిక ధర్మం ప్రకారంగా ఆయనకి మర్యాదలు చేసి
ఆ, అవన్నీ కూడా చేశారనమాట. ఆ తర్వాత ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు 11వ శ్లోకం నుంచి. సో ఏమేం మాట్లాడాడు ఆయన? 5 శ్లోకాల్లో ఏం మాట్లాడాడు? మాతాజీ అంటే నేను ఫస్ట్ చెప్పేది నువ్వు సరిగ్గా విను అని ఉమ్. చెప్తూ ఆయన అంటే భగవంతుని పట్ల కూడా ఎటువంటి అసూయ నిన్న నువ్వు మనం డిస్కస్ పెట్టుకోవద్దు చేసుకున్నాం అంటే సింపుల్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? సింపుల్ మాతాజీ అంటే అందరం కూడా అంటే ఈవెన్ శివుడు వీళ్ళందరూ కూడా దేవదేవుని ఆజ్ఞాసారమే పనిచేస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞని మనము జవదాటకూడదు అనేసి ఒకటి మాతాజీ. ఎస్, అవును. భగవంతుడి యొక్క మనందరివి కూడా భగవంతుడి అంటే అక్కడ అన్న మహాజనులు అందరి పేర్లు, వాళ్ళ నాన్న పేరు, అందరి పేర్లు చెప్పి మనం అందరివి కూడా భగవంతుడి ఆజ్ఞతో ప్రకారమే పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే నిన్ను పిలవడానికి వచ్చాను అని చెప్పాడనమాట. తర్వాత తర్వాత శ్లోకాలు ఏం చెప్పారు? నిన్న బోల్డ్ సార్లు, ఒకసారి కాదు, మాతాజీ నేను ఎవరన్నా చెప్తారని వెయిట్ నో చేస్తున్నాను. ప్రాబ్లం, చెప్పండి, మీరే చెప్పండి, నో ప్రాబ్లం. అంటే అంటే కొంతమంది అనుకుంటారు కదా మాతాజీ ఆ తపోబలం కానీ యోగ శక్తి ద్వారా కానీ అన్నిటి వల్ల భగవంతుణ్ణి ఆజ్ఞని దాటొచ్చు అని. కానీ వాటి ఏటి వల్ల కూడా అలాగే మనం స్వయంగా ప్రయత్నించడం వల్ల కూడా మనం ఆయన్ని భగవంతుడి ఆజ్ఞని మనము స్వయంగా గాని, ఇతరుల ఆచరించవచ్చు సహాయంతో అంటారు గాని, మాతాజీ. తపోబలంతో గాని, ఇలా మన కండబలంతో గాని, ఏ బుద్ధి బలంతో గాని, ఏ విధంగా కూడా భగవంతుడి ఆజ్ఞని మనం శిరసాహించలేము అని చెప్పారనమాట. ఆ తర్వాత మనకి 13లో ఏంటి అంటే మనందరినీ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంటాము, అతను చెప్పిందే మనం చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఆ మనకి ఈ శరీరాలు అనేవి కూడా ఎలా వస్తున్నాయి? హరే కృష్ణ మన కర్మ ఒక్కొక్కసారి భగవంతుని సారంగా వస్తున్నాయి, కానీ ఆ కర్మలు బట్టి భగవంతుడే ఆ కర్మను బట్టి ఏ దేహాన్ని ఇయ్యాల పనిష్మెంట్ అంటే అట్లా సో మనకి ఇయ్యాలని భగవంతుడి ఆజ్ఞ మేరకే, ఆయన అనుమతితోనే మనకి సుఖ దుఃఖాలు కానీ, తీస్తుంది మాతాజీ. శరీరం దొరకడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎస్ మాతాజీ, ఉషా మాతాజీ. సో ఆ తర్వాత మనం ఏం చెయ్యాలి? 14 శ్లోకాలు ఏం చెప్పారు? మనము ఆయన ఏం గుణకర్మలు చెప్పారో అనుసరించి దాన్ని శిరసావహించాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏం ఎగ్జాంపుల్ చెప్పారు బ్రహ్మ? ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏంటిది అది? దేనికి మాతాజీ అర్థం కాదు క్వశ్చన్. మనం భగవంతుడి యొక్క ఆ ఏం చెప్పాడో దాన్ని మనం శిరసావహించాలి అని చెప్తూ మాతాజీ ఎగ్జాంపుల్ అది చెప్పారు. ఏదైతే వృషభాలకి ముక్కుతాడు వేస్తే అది ఆ నిర్దేశంలోనే జరుగుతూ ఉంటుంది కదా, అలాగే మనం కూడా ఏదైతే అంటే గుణకర్మలు ఎవరైతే వర్ణాశ్రమ డ్రైవర్ ధర్మం ఉంటారో ఆ డ్రైవర్ చెప్పినట్టే నడుచుకోవాలి. బంధించబడి ఉన్నాం కాబట్టి మనం కూడా ఇలాగే మనం అంతా బంధించబడి గుణాలతోటి కర్మలతోటి బంధించబడి ఉన్నాం కాబట్టి భగవంతుడు చెప్పిన దాని ప్రకారమే మనం చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఆ ఎద్దు మళ్ళీ ఒక ఓనరు బుక్కు తాళతో కట్టుండి అతను ఎటు రమ్మంటే అటు వెళ్తూ ఉండాలి, లేకపోతే సుఖం ఉండదు అనేది మనకు చెప్పుకున్నాం కదా, అదనమాట. సో 15 శ్లోకాలు ఏంటి అంటే మనము దాన్ని ఏంటి ఎలాగా విశ్వాసంతో భగవంతుడు ఏది చేసినా మనకి మంచే చేస్తాడు అనేసి ఎలా అయితే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటిది అది? ఉన్నవాడి చేత గుడ్డివాడు అనుసరించినట్టు. ఎప్పుడైతే ఒక గుడ్డివాడు ఎలా అయితే కన్ను ఉన్న వాళ్ళ మీద ఆధారపడతాడో మనం కూడా అదే విధంగా అతని మీదే ఆధారపడుతూ భగవంతుడి మీద ఆధారపడుతూ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి అనేది ఈ 15 శ్లోకాల వరకు కూడా చెప్పారనమాట. ఇవాళ నుంచి మనము 16 యాక్చువల్గా 19 శ్లోకాల వరకు కూడా మనకి దీని గురించే ఉంటుంది. సో ఈ రోజు మిగతావన్నీ కూడా మనం ఫినిష్ చేసుకోవడానికి చూద్దాం. ఈ సింపుల్ థింగ్సే మాతాజీ, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవాళ నేను క్వశ్చన్స్గా అడిగాను. రోజు నేనే చెప్పుకుంటా పోతా ఉంటే ఏమో అర్థం కావట్లేదు, మీకు అర్థమవుతుందా లేదా అని నాకు. ముక్తోపి తావద్ బిభ్రూయా స్వదేహ మారబ్ధమశ్నన్నభిమానశూన్యః యథానుభూతం ప్రతియాత నిద్రః కిం త్వన్యదేహాయ గుణాన్న వృంక్తే. చదవండి మాతాజీ. హరే కృష్ణ. నిన్న చదివిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు చదవండి మాతాజీ. అందుకే ఊరుకున్నాను మాతాజీ నేను. అర్థమైంది నాకు. ఇరవై 9 మంది ఉన్నారు. నిన్న మహా అయితే 7 చదివారు. గీతా మాతాజీ చదవండి. ముక్తోపి తావద్బ్రూయాత్ సదేహ మారబ్ధమశ్నన్నభిమానశూన్యః
యథానుభూతం ప్రతియాత నిద్రః కిం ఫన్యదేహాయ వృచ్కే హరే యా కృష్ణ. మనుజుడు ముక్తాత్ముడైనను కర్మానుసారంగా ప్రాప్తించినట్టి దేహమును అంగీకరించును. అయినను అతడు మేల్కాంచిన వాడు నిద్రయందు కలిగిన స్వప్నములను చూచడి రీతిగా కర్మానుసారముగా తనకు కలిగిన సుఖదుఖములను అపార్థరహితముగా చూచును. ఆ విధముగా అతడు నిశ్చల బుద్ధితో నిలిచి ఉండి త్రిగుణ ప్రభావమున మరి ఒక భౌతిక దేహము కలగని విధమున పనిచేయు. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి 16 అంటే ఇప్పుడు ఏమంటే ఆ ఇతను ఏమంటున్నాడు అంటే నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, అవన్నీ ఎవరికి అంటే ఒక హయ్యర్ స్టేజ్ కి వెళ్ళని వాళ్ళకి, నార్మల్ గా మనం సంసారంలో ఉండే వాళ్ళకి చెప్తున్నావు. కానీ నేను ఆల్రెడీ ఒక ముక్తాత్మ లెవెల్కి వెళ్ళిపోయాను. ఎప్పటి నుంచో అతను తపస్సు చేసుకుంటూ భక్తిలో ఉన్నాడు. సో అలాంటి వాళ్ళ గురించి మరి ఏంటి నువ్వు ఈ దేహం భగవంతుడు ఇస్తాడు అని చెప్తున్నాడు, ఇవన్నీ అని చెప్తున్నాడు. మరి ముక్తాత్ముల సంగతి ఏంటి అంటే ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు, బ్రహ్మ నువ్వు అలాంటిది అడుగుతావని నాకు తెలిసిన ఆయన, అందుకే ముక్తాత్ముడైనా సరే ఆయన యొక్క కర్మానుసారంగా దేహం, ఎందుకు ముక్తాత్ములకి దేహం లభిస్తుందో చెప్పండి నాకు ఫస్ట్. ముక్తాత్ములైన వాళ్ళకి మోక్షం రావాలి కదా, మళ్ళీ దేహం ఎలా వస్తుంది? మాతాజీ భగవంతుని అంటే ఆజ్ఞానుసారం వాళ్ళు తీసుకుంటారని ఒకసారి చెప్పారు మాతాజీ. యా అది ఇంకా ఒకటి తర్వాత ఇంకొకటి ఏదో చెప్పారు. మనం ఎప్పుడు ఫుల్గా 100% భక్తిలోకి వెళ్ళుంటే అప్పుడు మనకి మోక్షం. మన ముక్తాత్ములైనా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి 99% దగ్గర ఆగిపోవచ్చు అలాగా. సో ఆ 1% కోసం వస్తారు కదా. అంతేకాకుండా మన యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ప్రారబ్ధ కర్మ అంటాం. అంటే ఏంటి? అప్రారబ్ధ అంటే అవనియి, ప్రారబ్ధ అంటే ఏంటి? పండిపోయింది, అంటే మనకి తినడానికి రెడీగా ఉంది. సో అలాంటి మన ప్రారబ్ధ కర్మల ప్రకారంగా మనం కంపల్సరీ దేహం అది ఎలాంటి దేహం అనేది తెలియదు మనకి. ఓకే, ఏదో ఒక దేహం అయితే తీసుకోవాల్సి వస్తుంది. మేబీ ఒక 0.1% కోసమైనా, లేదంటే 1% కోసమైనా, 0.5% కోసమైనా మనకి ఏదో ఒక దేహం భగవంతుడు ఇస్తాడనమాట. అది ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు వచ్చే గురుమహారాజులు లాంటి వాళ్ళది అయ్యి ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది కడుపులో జస్ట్ అలా పిండం వచ్చేసి మళ్ళీ వెంటనే పోవడం అవ్వచ్చు. సో దేనికైనా సరే ఆ ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు కూడా మనం ఆ దేహం అనేది తీసుకోవాలి. అందుకనే ఇక్కడ ఏం రాశారు, ముక్తాత్ముడైనను కర్మానుసారముగా మనం చేసిన కర్మను బట్టి దాని యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం దేహం అనేది తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అతనికి దేహం వచ్చిన తర్వాత అతను ఎలా ఉంటాడు అంటే, మనకి నిద్రలో మనం కలగన్నాం అనుకోండి, లేచిన తర్వాత ఏం చేస్తాము? ఆ కళ గురించి ఆలోచిస్తూ ఉంటామా, నాకెందుకు ఈ కళ వచ్చింది, నాకెందుకు ఈ కళ వచ్చింది అనేసి. మేబీ ఒక పాము వచ్చి కాటేసింది, మర్చిపోతాం మాతాజీ. మర్చిపోతామని కాదు, ఆ కళని వదిలేస్తాం కాబట్టి మనకి భయం నుంచి బయటకు వస్తాము. మనం ఇప్పుడు కళలో నాకు పాము కరుస్తుంది అంటే భయపడి చచ్చిపోతాను నేను అక్కడ కళలో. కానీ లేచిన వెంటనే ఏమవుతుంది, ఓస్ ఇది కళేనా, నిజం పాము లేదు ఏమీ లేదు అనేసి చక్కగా నా పనులు నేను చేసుకుంటాను అనమాట. సేమ్ అదే విధంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ముక్తాత్ములు అనే వాళ్ళకి దేహం దొరికినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని కళలాగా వదిలేస్తారు. మిగతాదంతా కూడా ఈ దేహము ఇదంతా కూడా వాళ్ళకి ఈ దేహ భావన అనేది ఉండదన్నమాట. భగవంతుడు కోసమే మేము ఇక్కడికి వచ్చాము అనేసి వాళ్ళు ఏంటంటే బుద్ధి ఇవన్నీ కూడా పెట్టుకొని నిష్కామ కర్మ చేస్తారనమాట. వాళ్ళకి ఈ భౌతిక దేహంతో అటాచ్మెంట్ ఉండదు, ఈ గుణాల ప్రభావం ఉండదు. నిజంగా ఇప్పుడు జయపతాస్వామి గురుమహారాజు ఉన్నారు, ఆయన నిజంగా ఇప్పుడు డెల్లాస్లో ఎంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ ట్రీట్మెంట్ చూస్తే మనుషులకి ఎంత బాధాకరమో. కానీ ఇక్కడ మా టీం లీడర్, మా ఇస్కాన్ లీడర్ ఉన్నారనమాట, వాళ్ళ ప్రభు అని, ఆయన వెళ్ళారు చూడడానికి. వెళ్తే నాకు శరీరానికిగా నాకు లోపలగా నాకేం ఇబ్బంది లేదు, నా శరీరానికే కానీ ఇబ్బంది అంతా కూడా నేను లోపల చాలా ఫిట్గా ఉన్నాను అని చెప్పి థమ్స్అప్ చేసి చూపించారంట, మాట్లాడలేకపోతూ ఉంటే. అలాగనమాట. వాళ్ళకి ఏంటంటే దేహ భావన ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇంకా కర్మ ఫలితాలు వస్తాయి, దీని నుంచి నేను బయటపడాలి, సో అందుకొని నేనంతా కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఏంటంటే ఈ దుఃఖాలు సుఖాలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా
వాళ్ళు ఆ విధంగా పని చేస్తారనమాట. ఎలా అయితే మనం కల్లో నుంచి లేచాక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు, నా పని నేను చేసుకుంటాను అని కళ గురించి ఎలా అయితే మనం వదిలేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా వాళ్ళకి ముక్తాత్ములై దేహం వచ్చినప్పటికీ కూడా ఈ దేహ భావన గుణభావన ఏమీ లేకుండా భగవంతుడి తృప్తి కోసమే వాళ్ళు పని చేస్తారనమాట. అదే మనకి కింద ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉన్నారు. అందుకని నువ్వేదో పెద్ద ముక్తాత్ముడివి అనుకుంటున్నావేమో, అయినప్పటికీ కూడా వాళ్ళకి దేహం వస్తుంది, దేహం వచ్చినా వాళ్ళు మళ్ళీ ఆ దేహానికి తగ్గ పనులు చేయాలి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పుడు కూడా భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటారు అనేసి సేమ్ అదే అన్నమాట. నేను ఈ దేహం నాది కాదు, నేను సోల్ని, ఆత్మని, నేను మళ్ళీ భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి అనేసి నేను ఎలాంటి కర్మ చేస్తే నేను మళ్ళీ బంధనంలో ఇరుక్కుంటాను, అలాంటి కర్మ నేను చెయ్యకూడదు, నేను ఓన్లీ నిష్కామ కర్మే చెయ్యాలి. అది అంటే మన ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలి, భగవంతుడి ప్రీత్యర్థమే నేను పని చేయాలి అనేసి ఈ విధంగా వాళ్ళంతా కూడాను పనిచేసి బద్ధులు కాకుండా ఉంటారన్నమాట. అదే మనకి భగవద్గీతలో కూడా ఉంది. ఎప్పుడు మనము ఎప్పుడైతే భక్తిలో ఉంటామో అలాంటి అంటే కొన్ని కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం అదే విధంగా భక్తిలో కనుక మనం నిమగ్నమై ఉంటే మనం ఈ ప్రకృతి గుణాన్ని దాటి మనకి ఆ బ్రహ్మ భావం అనేది, అంటే మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మ స్టేజ్ లోనే ఉంటాం అనమాట. అది అంటే చీకు చింత ఉండదు, ఏం జరుగుతున్నా ఇట్స్ ఓకే, భగవంతుడి మీద ఆధారపడిపోయి వాళ్ళు ఉంటారనమాట. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మాతాజీ ఇక్కడ కొంచెం డౌట్ మాతాజీ, అంటే ఓన్లీ భగవంతుడు వాళ్ళకి అంటే వర్క్ చెప్పడం వల్ల కదా మాతాజీ, ఎందుకంటే ఇక్కడ నారద మహర్షి కూడా ఉన్నారు కదా, ఆయనకి కర్మ ఫలితం వల్ల వచ్చారు అంటే దానికి ఉంటుందంటారా ఈ మహాజనులకి? కర్మ ఫలితం ఉన్నారు ముక్తాత్మ అని చెప్పేది ముక్త పురుషుడు. ఇప్పుడు నేను ఆల్రెడీ భక్తిలో చాలా హై స్టేజ్కి వెళ్ళిపోయాను. నేను ముక్తాత్మ నేను మహాజన్ గురించి మాట్లాడట్లేదు. ఓకే మాతాజీ, డిఫరెన్స్ ఉంది కదా. ఓకే మాతాజీ, ఆత్మ గురించి ఎందుకంటే కొంతమంది అంటారు కదా మేము హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయాము అనేసి. హయ్యర్ లెవెల్కి వెళ్ళినా కూడా నీకు ఒక దేహం వచ్చిందంటే దానికి తగ్గ పని చెయ్యాలి. నేను మొత్తం వదిలేసి వెళ్ళిపోతాను అంటే కుదరదు. బట్ కానీ ఆ పని ఎలా చేస్తారు? అటాచ్మెంట్ లేకుండా చేస్తారనమాట. ఆ కర్మ ఫలాలు అనుభవించకుండా వాళ్ళు భగవంతుడి ప్రీత్యర్థమే చేసుకుంటే, ఇప్పుడు జడభర్త పుట్టాడు, ఓకే, జడభర్త వచ్చి ఏం చేశాడు? జడభర్త ఎగ్జాంపుల్ వచ్చింది ఇప్పుడు మీకు, ఏం చేశాడు జడభర్త? ఆయన జింక శరీరం ధరించినప్పటికీ మళ్ళీ అగస్త్య ముని ఆశ్రమమై అదైతే మళ్ళీ జడభర్త వచ్చాడు, అప్పుడు ఏం చేశాడు? అప్పుడెప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు కదా మాతాజీ. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడడం డఫ్ అండ్ డమ్ గా ఎందుకు యాక్ట్ చేశాడు ఆయన? ఓకే, ఆయన ముక్తాత్మ కాబట్టి. మళ్ళీ వచ్చి నేను ఇందులో అటాచ్ అయిపోకూడదు అనేసి ఆయనకి భగవంతుడి యొక్క జ్ఞానము ఇదంతా ఉంది కాబట్టి ఆయన మామూలుగా చేసే వాళ్ళు ఏం చెప్పినా పని చేసేవాడు. ఫుడ్ పెడితే తినేవాడు, లేకపోతే లేదు. కానీ ఎవరితో, ఎందుకంటే మాట్లాడడం మొదలు పెట్టడం మూలంగానే కదా ఆ అటాచ్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు నాకు ఎవరితో వినక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు అని ఆయన కావాలని యాక్ట్ చేశాడు. నిజంగా డఫ్ అండ్ డమ్మా కాదు, యాక్ట్ చేశాడు. సో ఇలా ముక్తాత్ములు ఏంటంటే వాళ్ళు దేహ భావంలో ఉన్నప్పటికీ, అంటే దేహంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మైండ్ స్టేజ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు గృహస్థాలో ఉన్నప్పటికీ కూడా ముక్తాత్మలాగే బిహేవ్ చేస్తారు అనేసి. అందుకే మీకు జయప్రకాశ్ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జడభర్త ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే వాళ్ళు ముక్తాత్ములే. దేహం వచ్చింది అని దీంతో అమ్మో నాకు బాధలు వచ్చాయి అనేసి అలసిపోయి ఇప్పుడు ట్రావెలింగ్ మానేశారు. అసలు ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రావెలింగే చేయరు, ట్రావెల్ చేశారు. అక్కడికి వెళ్ళా కూడా వల్లప్రభు అడుగుతుంటే ఫిట్, నేను లోపల చాలా ఫిట్ అని చెప్తాను. అంటే బాడీ ధ్యాస ఉండదు అనమాట వాళ్ళకి. అది ఓకే. మాతాజీ పిచ్చివాడగానే ప్రవర్తిస్తాడు మాతాజీ, ఇవన్నీ తెలిసినా కూడా పిచ్చివాడు లాగానే బిహేవ్ చేస్తాడు. పిచ్చివాడు అనకూడదు మాతాజీ, డఫ్ అండ్ డమ్ గా చేయడం వల్ల ఏంటంటే వీడికి ఏం చెప్పినా అర్థం కాదు, ఎందుకులే వీడితోటి అని వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. కానీ వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తాడు. వెళ్ళి పొలం కాయమంటే పొలం కాస్తాడు, ఏ పిచ్చి పిండి పాచిపోయిన పిండి ఫుడ్ పెడితే దాన్ని తినేసేవాడు, నాకు ఇది పెట్టారు అని కూడా అడిగేవాడు కాదు. కానీ అవన్నీ ప్రవర్తిస్తుండే మాతాజీ, పిచ్చిలాగా ప్రవర్తిస్తుండే. మీరు చెప్పినట్టు అన్ని ఉన్నా గానీ పైకి మాత్రం అట్లా పిచ్చి వాళ్ళగా బుక్ ఎందుకంటే వాళ్ళు ముక్తాత్ములు కాబట్టి అలా ఉంటారు. అందుకో నువ్వు కూడా ముక్తాత్ముడు అనుకున్నావు అనుకో, నో ప్రాబ్లం, వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు, బట్ నీ పని ఎలా ఉండాలి? భగవంతుడి ప్రీత్యర్థమే చెయ్యాలి అని చెప్పడం అనమాట ఇక్కడ. ఓకే. భయం ప్రమత్తస్య వనేషపి స్యాద్ యతః స ఆస్తే
సహ షట్సపత్నః జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిం ను కరోత్యవద్యం. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. చదివినట్టున్నారు కదా మీరు సన్యాసం మాతాజీ. నిన్న చదివాను మాతాజీ. నేను చదవని ఎవరికైనా వాళ్ళకి ట్రై చేస్తున్నాను మాతాజీ, ఎందుకంటే 32 మంది ఉన్నారు. ఇస్తారా ఎవరికైనా? హరే కృష్ణ మాతాజీ, నేను ట్రై చేయనా మాతాజీ? చదవండి. చదవండి చదవండి మాతాజీ. భయం ప్రపత్యస్య వనేష్యపి స్యాద్ యతః చ ఆస్తే సహేషట్సపత్నః సహషట్సపత్నః జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిం ను కరోత్యవంద్యం. ఆత్మ నిగ్రహము లేనివాడు మనస్సు మరియు పంచ జ్ఞానేంద్రియములనడి 6 భార్యలతో కలిసి జీవించును కనుక వనమున కేగినను ఎల్లప్పుడూ భవబంధమును గూర్చి భయపడవలసి వచ్చును. కానీ జితేంద్రియుడు ఆత్మరతుడైన బుద్ధివంతునికి గృహస్థాశ్రమమైనను అపకారము చేయజాలదు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు అనమాట. ముక్తాత్ముడు దేహంలో ఉన్నా కూడా అతను మరి ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు అనుకుంటున్నాడు ఇంకా మరి బాగానే ఉంది, ముక్తాత్ములు వస్తారు, వాళ్ళకి దేహం తీసుకుంటారు, పనిచేస్తారు అని చెప్తున్నారు. మరి నా గోల్ అయింది కదా, నేను ఏదైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే గోల్కి నేను చాలా దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్తే నా గోల్ పరిస్థితి ఏంటి, నా గమ్యం పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే దానికి చెప్తున్నాడు అనమాట. ఎవరికైతే ఆత్మ నిగ్రహం అనేది ఉంటుందో, అంటే లేని వాళ్ళ సంగతి ప్రస్తుతం చెప్పాడు. ఆత్మ నిగ్రహం లేని వాళ్ళు ఏంటంటే 6 పత్నులు, అంటే ఎవరు అంటే మన పంచ జ్ఞానేంద్రియాలు, ఇంకోటి మనస్సు అనమాట. ఈ 6 ఏముంటుందంటే వీళ్ళతో మనము వనంలోకి వెళ్ళి జీవించామనుకోండి, అయినా కూడా అక్కడ ఏముంటుందంటే భయపడవలసి వస్తుంది. ఎందుకంటారు? ఆత్మ నిగ్రహం లేకపోతే మళ్ళీ బంధాల్లో చిక్కుకుపోతాం కదా మాతాజీ. ఎందుకంటే మనం అడవిలోకి వెళ్ళినా కూడా ఏది చూసినా, ఇప్పుడు ఎవరు శబరిని చూసాము, ఆయన సౌబరి ఋషిని చూసాము, ఆయన ఎక్కడ నీళ్లలో ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. కానీ ఏమైంది, 2 చేపలు కలవడం చూసి ఏమైంది, ఆయనకి ఇంద్రియ నిగ్రహం మనస్సు చంచలం అయిపోయాడు. సో అదే గనక ఇప్పుడు మనము ఇక్కడ చెప్పేది ఏంటంటే, అదే ఆత్మ నిగ్రహం ఉండి కనుక ఉంటే, ఈ జ్ఞానేంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవడం కనుక తెలుసుంటే, మనము దాన్ని అడవిలో పడేసిన, లేకపోతే ఒక అందమైన భవనంలో పడేసిన, గృహస్థాశ్రమంలో పడేసిన ఏ మాత్రం అపకారం అనేది ఉండదు మనకి. ఎందుకు అంటే మనకి తెలుసు, మనకి ఆ ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవడం తెలుసు అన్నమాట. అందుకోసం అనేసి ఆత్మ నిగ్రహం ఉన్నవాడు, నిగ్రహం లేనివాడిని తీసుకెళ్లి దూరంగా అడవిలో పెట్టినా వాడు ఉండలేడు, భవబంధాల్లో చిక్కుకుంటాడు. అదే గనక ఆత్మ నిగ్రహం ఉన్నవాడు, ఇంద్రియాలను గెలవగలిగిన వాడు అయితే అతన్ని ఎక్కడ పడేసినా కూడా నిగ్రహంగా ఉండగలుగుతాడు. అది అన్నమాట ఇక్కడ చెప్పడం. ఓకే, క్లియరా మాతాజీ? అర్థమైందా మీకు? అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు ఒక డౌట్ మాతాజీ. చెప్పండి. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ముక్తాత్ములు అంటే మీరు కొన్నిసార్లు గర్భంలో కూడా వచ్చి వెళ్ళిపోతారని చెప్పారు కదా. అవును మాతాజీ. అంటే నేను నాది ఇది అని నేను అనను, కానీ మా బాబుకు, మా కోడలకు 10 years బ్యాక్ ఇలాగే July 4th డెలివరీ ఉంటే డాక్టర్స్ ఏం చెప్పారు, July 4th హాలిడే ఉంటుంది, వాళ్ళు రాము అని చెప్పేసి మీరు ముందు వెళ్ళి చూపించుకుంటే బాగుంది మీరు 6th నాడు మండే ఆ రోజు రండి అన్నారు. అంటే మీరు 6th రోజు వెళ్ళేసరికి ఆ రోజు పొద్దున్నే ఇంకా హార్ట్ బీట్ అవ్వట్లేదు అని చెప్పారు, ఆగిపోయిందని చెప్పారు. అదే మాతాజీ, అది ఒక్కటే అని చెప్పలేము, అనేక రీజన్స్ ఉంటాయి మాతాజీ. వీళ్ళు ఎవరికైనా అపకారం చేసుండి అలాంటి పెయిన్ ఎలా ఉంటుందో తెలియడానికి భగవంతుడు ఒకటి చేస్తాడు. సో ఇలాంటి వాళ్ళందరినీ కలుపుతాడు అనమాట, ఒక చోట కలిపి చేస్తాడు. సో అది ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? అదే మీరు చెప్పగానే అది గుర్తుకొచ్చింది మాతాజీ. మాతాజీ, అది ఉంటుంది. తప్పకుండా.
సో అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తున్నారు. నరోత్తమ దాసు మనకి ఒక పాట రాశారనమాట. దాంట్లో గృహావ వనతే ఠాకే హా గౌరాంగే బల్లేటాకే, అంటే మనం ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం భక్తిలో ఉన్నాం అనుకోండి ముక్త పురుషుల్లాగే సమానము అని చెప్పేసి చెప్తున్నారనమాట. అదే ఇంద్రియ నిగ్రహం లేకుండా మనము నా మాత్రం యోగ్యం ఉన్నాం అనుకోండి, అది ఎక్కడ పడేసినా సరే, మనల్ని అడవిలో పడేసినా, ఇంట్లో పడేసినా, గృహస్థాలో పడేసినా, ఎక్కడ పడేసినా కూడా అది మనకి ఆపకారమే కలుగజేస్తుంది అని చెప్పేసి సేమ్ అదే పైదాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే మనకి ఈ ఇంతకుముందు ఏంటంటే మనం ఈ వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, ఈ బెంగాల్కి అటు వెళ్ళి సంపాదించుకోవడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఆ బెంగాల్కి వెళ్తే వాళ్ళకి ఎప్పుడు కూడా దేని మీద ఉండేది, సంపాదన మీద ఉండేది అనమాట. వాళ్ళకి డబ్బులు ఎలా సంపాదించాలి అని. సో వాళ్ళ వెంట డబ్బులు తీసుకొని వెళ్తున్నట్టుగా ఉండేదని అలా చెప్తున్నా. అంటే వాళ్ళకి ఆ ధ్యాసే ఉంటూ ఉంటుంది ఎప్పుడు అనేసి. అందుకని మనకి ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే, మనం ఏ లైఫ్లో అన్నా ఉండని, ఎక్కడన్నా ఉండని, మనం ఇంద్రియ నిగ్రహం అనేది నేర్చుకోవాలి. మనకి ఇప్పుడు ఎప్పటిదాకా ఆ ఇంద్రియ నిగ్రహం అనేది ఎలా వస్తుంది, మనకి ఓన్లీ ఈ ఇస్కాన్ లో చేరితేనే వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఏదన్నా వండుతుంటే వెంటనే చెక్ చేయకుండా ఉండగలిగే వాళ్ళమా, వెంటనే ఇలా ఒకసారి చూసి ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, అదే ఇప్పుడు మనం ఆ పని చేయగలుగుతాం. ఇప్పుడు ఆ పని చేయగలుగుతున్నామా మనం? అస్సలు మనకి థాట్ ఏంటి, అమ్మో నేను భగవంతుడికి ఆఫర్ చేయాలి, ఎలా ఉన్నా పర్వాలేదు, నేను అసలు ముట్టుకో, అంటే ఒక క్లెన్లీనెస్ కానీ ఒక కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా పెరిగాయి మనకి. సో ఇదంతా దేనివల్ల, మనం ఎప్పుడైతే ఇస్కాన్లో వచ్చి భక్తి చేయడం మొదలు పెడుతున్నామో, అది మనం ఫుల్ నేను చెప్పను, ఒక్కొక్క టైంలో మనము ఆ నిగ్రహం కోల్పోతూ ఉంటాం, బట్ అట్లీస్ట్ ఆ కంట్రోల్, కొంత కంట్రోల్ వచ్చింది కదా. ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు వండుతున్నారు అనుకోండి, వెళ్ళి గబగబా తినడమే వచ్చు మనకి. అదే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ నువ్వు ఆఫర్ చేసావా అని అడుగుతున్నారు కదా. సో అదే అంటే వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది కదా. ఆ కంట్రోల్నెస్ మనకు ఉందా, ఆ టైంలో ఆ కంట్రోల్నెస్ లేదే. సో అది, సో మనకి పదమ కర్తవ్యం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. అలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం ఇస్కాన్లో ఉండి భక్తి చేసుకోవాలి. ఆ ఇస్కాన్లో ఉండి మనం చేసే పని ఏంటి, ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. సో మన ఇంద్రియాలతోటి భగవంతుడి యొక్క ప్రీత్యర్థం మనం పని చేస్తూ ఉంటే ఆ ఇంద్రియాలన్నీ కూడా పవిత్రాలు అవుతాయి అన్నమాట. స్లోగా మనమే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం, ఎవరో చెప్పక్కర్లేదు కూడా అన్నమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అనమాట. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఆత్మ నిగ్రహానికి మనకి ఈ గృహస్థాశ్రమం ఉంటే కుదరదు అని అనుకోవడము తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ నిగ్రహమైన వాళ్ళకి ఎటువంటి హాని కలుగ చేయదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగానే మనల్ని యుఎస్ తీసుకెళ్తున్నారు, అక్కడ ఏమీ ఫుడ్ లేదు, మనకి నాన్ వెజ్ తప్ప వెజ్ లేదు అంటున్నారు. అయినా సరే మనం ఉండగలుగుతున్నామా లేదా? లేదు, ఫుడ్ లేకపోతే ఎట్లాగా ఏదో తినేద్దాంలే అని తింటున్నామా మనము? హరే కృష్ణ. లేదు మాతాజీ, పెళ్ళైన మనం చేస్తాం, పెళ్ళైన అదే మనం ఇక్కడ చేసేస్తాం. అన్నమాట. మనం ఏంటంటే మనకి ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన కర్మ, మనస వాచ గిర అని చెప్తాం కదా. సో మూడు కూడా ఎప్పుడు మనము భగవంతుడి యొక్క సేవలోనే భక్తిలోనే ఉంచుతాము, అప్పుడు మనం ఆటోమేటిక్గా ముక్త పురుషులమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే భక్తి వినోద ఠాకూర్. సో ఆయన సంసారంలో ఉండడం, గృహస్థాశ్రమంలో 10 మంది పిల్లల్ని కంటాడు. అయినా సరే ఆయన లైఫ్ అంతా మనం తీసుకున్నాము అంటే ఒక భక్తి ప్రచారంలో నెంబర్ 1 స్థానం అయిందనమాట, గృహస్థాలో ఉండి కూడా. సో కొంతమంది ఏమన్నారు, గృహస్థాలో ఉంటే మనం ఏమీ చెయ్యలేము అనేసి. ఎందుకు ఎవరిదాకా ఎందుకు, మనం ఇండియా వెళ్తే మనం భక్తిలో తగ్గిపోతాము అని అనుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు ఇండియా వెళ్ళి కూడా ఇంకా విపరీతంగా భక్తి చేసే వాళ్ళు ఎంతమంది లేరు? అది కదా గ్రేట్. ఇప్పుడు ఏవి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి ఇక్కడ భక్తి చేస్తున్నాము, ఫెసిలిటీస్ లేని చోట కూడా మనం భక్తి చేయగలిగాము అంటే అప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం అనేది ఉన్నట్టు, లేకపోతే లేదనమాట. అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ప్రభోనంద సరస్వతి కూడా మనకి అలాగే చెప్తున్నారు. ఇంద్రియాలు ఏంటి అంటే మనకి పాములతో సమానం. ఎప్పుడైతే పాములకి విషం ఉంటుందో అవి చాలా డేంజరస్. ఆ విషాన్ని తీసేసామనుకోండి అవి ఏమవుతాయి, అప్పుడు డేంజరస్ అవి అవన్నీ ఖరాబు మాతాజీ. దాన్ని వెళ్ళి పట్టుకోవడానికి కూడా మనకి ఏం భయం లేదు. ఎందుకంటే
మనకి అందులో విషం లేదు, కూరలు పీకేసి ఉంది కాబట్టి ఇంక భయమే లేదనమాట మనకి. సేమ్ అలాగే మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం వచ్చినప్పుడు మనకి ఈ ఇంద్రియాలు ఉన్నా మనం ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా కూడా ఇబ్బంది లేదు అనేది మెయిన్గా అనమాట. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది అంటే ఆత్మ నిగ్రహంతో ఉన్నప్పుడు మనల్ని తీసుకెళ్ళి భవనంలో వేసిన, లేకపోతే అడవిలో వేసిన, గృహస్థాశ్రమంలో వేసిన, సన్యాసాశ్రమంలో వేసిన, ఎక్కడ వేసినా కూడా మనకి ఎటువంటి అపకారము ఉండదు. ఎందుకు అంటే మనం స్టేజ్ ఎలా ఉంటుంది, భగవంతుడి యొక్క సేవలోనే ఉంటాం కాబట్టి మనకి ఇంద్రియ నిగ్రహాలు తెలుసు కాబట్టి మనం పతనం చెందే అవకాశం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. యషట్సపత్నాన్ విజిగీషమాణో గృహేషు నిర్వశ్యయతేత పూర్వం అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్ క్షీణేషు కామం విచరేద్ విపశ్చిత్. హరే హరే కృష్ణ మాతాజీ. వైకుంఠేశ్వరి చదవండి. యక్షత్సపత్నే విజిగీషమానో గృహే నిర్వాస్య యాతేత పూర్వం అత్తేతి దుర్గాశ్రిత ఊర్జితారిన్ క్షేణేగ కామ విచరేద్య క్షీణేషు కామం విపశ్చిత్. గృహస్థ జీవనమును నెలకొని ఉండి క్రమబద్ధకంగా మనస్సును మరియు పంచ జ్ఞానేంద్రియములను జయించువాడు కోటయందుండి ప్రబలమగు శత్రువులను జయించు రాజును బోలు గృహస్థాశ్రమమును సురక్షితుడై కామము అణగిన అట్టివాడు నిర్భయముగా ఎచ్చటనైనను చరింపగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు తర్వాత, సో మనకి ఇందాకేంటి, ముక్తాత్ములైనా కూడా వాళ్ళకి దేహం వస్తుంది, కానీ వాళ్ళు ఏ భావనలో ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడాను భగవంతుడి యొక్క ప్రీత్యర్థమే పనిచేస్తూ సకామ కర్మలు ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా నిష్కామ కర్మలు చేసుకుంటూ ఉంటారు అని చెప్పారు. రెండో దాంట్లో చెప్పారు మనకి ఇవి ఇంద్రియ నిగ్రహం ఎవరైతే, అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పుకొస్తున్నాడు అనమాట. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇంద్రియ నిగ్రహం, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము ఉన్న వాళ్ళని ఎక్కడ వేసినప్పటికీ కూడా ఎటువంటి అపకారము ఉండదు, వాళ్ళకి పతనం చెందడం అనేది ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ శ్లోకాలు ఏంటంటే దానికి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒకవేళ మనం గృహస్థ జీవనంలోనే ఉన్నాము అనుకోండి, మనం ఒకేసారి కంట్రోల్ చేసుకోలేకపోయినా ఇప్పుడు మనం చేస్తున్న పని నెమ్మదిగా కొంచెంగా మనసుని, ఇంద్రియాలని మనము జయించుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. వాటిని దేంతో పోల్చారు అంటే, ఇప్పుడు మనం ఒక రాజు ఉన్నాడు, ఆయన కోట లోపల ఉన్నాడు, బయటంతా కూడా శత్రువులు ఉన్నారనుకోండి, ఆయన లోపల మనశ్శాంతిగా ఉండగలుగుతాడా? ఉండలేడు. అదే ఇప్పుడు ఆ శత్రువులందరినీ చంపేశాడు అనుకోండి, అప్పుడు అప్పుడు ఎక్కడైనా తిరగలుగుతాడు, లోపల కూడా ప్రశాంతంగా పడుకుంటాడు. అవునా లేదా? లేకపోతే పడుకున్నా లేచినా ఇదే టెన్షన్ కదా, ఎటు నుంచి ఏ శత్రువు వస్తుందో, ఎటు మనల్ని ముట్టుకుపోతుందో, మనల్ని చంపేస్తుందో అని భయం కదా. అదే ఇప్పుడు ఏంటంటే ఆ రాజులాగా శత్రువులందరినీ కూడా చంపితే ఎంత హాయిగా ప్రశాంతంగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడో, అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడాను అతనికి ఇంద్రియాలు కంట్రోల్ చేసుకొని ఉంటాడు కాబట్టి ఎక్కడికైనా ఎచ్చటికైనా నిర్భయంగా తిరగచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనం వెళ్ళి చేసినా మనకి ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం కొంతమంది పార్టీలకు వెళ్తారు, వాళ్ళందరూ ఏమో ఏకాదశి అనుకోండి, ఆ రోజు అందరూ మనల్ని ఒక జాలిగా చూస్తూ ఉంటారు, అయ్యో మీరేం తినలేకపోతున్నారే అని. మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అప్పుడు? అయ్యో వాళ్ళని అలా అని బాధ, మన బాధ వేరే ఉంటది. హరే కృష్ణ. అదే మనమేమో వీళ్ళేంటి ఏకాదశి రోజు ఎలా తినేస్తున్నారు అని మన బాధ. అది కాక మనకు అసలు ఏం అనిపించదు, వీళ్ళందరూ తింటున్నారే, అయ్యో నేను తినలేకపోతున్నానే ఈ రోజు ఏకాదశి, ఏకాదశి అవ్వకుండా ఉంటే బాగుండే ఇలా అని ఎప్పుడన్నా అనుకుంటాము మనం?
నెవర్ మైండ్ ఏమనుకోమంటది. అనిపించదు. ఎందుకంటే మనం ఇంకా ఫుల్గా ప్రాక్టీస్ అవ్వలేదు. బట్ కొంచెం కొంచెంకే ఇలా ఉంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, ఇంద్రియాలకు నిగ్రహించే వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళు అందుకనే ఎక్కడికి ఎటు వెళ్ళినా ఇబ్బంది లేదనమాట, ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు అని. సో దానికి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళందరూ కూడా ఫస్ట్ మనకి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ 25 వాళ్ళకి ఈ ఇంద్రియాలు కంట్రోల్ చేయడము ఇవన్నీ కూడా నేర్పుతారు. ఆ తర్వాత గృహస్థాల్లోకి ఎంటర్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు ఇంద్రియాన్ని ఎలా వాడుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జితేంద్రియ ఇంద్రియాలని వాళ్ళు నిగ్రహించుకోవడం తెలుసు, వాళ్ళు గోస్వాముల కింద అనమాట. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి ఇంద్రియాలు. చెప్పినప్పుడు వెళ్తే ఎలా అయితే ఇంద్రియ కంట్రోల్కి మనకి భగవద్గీతలో ఒక తాబేలు ఉపమానం మాతాజీ. తాబేలు గురించి. సో తాబేలు ఎలా అయితే తినాలి అవసరం అనుకున్నప్పుడే వాటి కాళ్ళు చేతుల్ని బయటికి తీసుకొస్తారు, లేకపోతే ఏం చేస్తుంది, లోపల ముడుచుకొని ఉంటుంది అనమాట. సేమ్ అదే విధంగా గృహస్థంలో ఉన్నప్పటికీ కూడా, ఆ తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళినా సన్యాసంలోకి వెళ్ళినా అవసరమైనప్పుడే మాత్రమే వాళ్ళు ఇంద్రియాలను వాడతారు, లేనప్పుడు వాటిని కంట్రోల్లో ఉంచుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఎక్కడ కూడా మనము భయం అనేది వాళ్ళకు ఉండదు. అమ్మో ఏమైపోతాము, గృహస్థాశ్రమంలోకి వెళ్తే ఏమవుతుందో, సన్యాసాశ్రమంలోకి వెళ్తే ఏమవుతుందో అని భయము ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంద్రియాల్ని కంట్రోల్ చేశారు అని. దానికి ఎగ్జాంపుల్గా ఒక రాజు శత్రువులందరినీ చంపితే ఏ విధంగా ప్రశాంతంగా అన్ని ప్లేస్లు తిరుగుతాడో, అదే విధంగా ఈ నిగ్రహం ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఆ గృహస్థాశ్రమంలో ఉన్న ఎక్కడైనా కూడా వాళ్ళు తిరగచ్చు అని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఇంకా లాస్ట్ శ్లోకా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో చూద్దాం. అయితే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఓకే, మనకి 25 గృహస్థ బ్రహ్మచర్య ఆశ్రమంలో అని చెప్తున్నాం కదా, వాటిని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా మళ్ళీ బ్రహ్మ ఎగ్జాంపుల్ చెప్పిన. ఒక గృహస్థాశ్రమంలోకి వచ్చినా కూడా నీకు కంట్రోల్లో ఉండకపోతుంటే వాటిని కంట్రోల్లో ఎలా చేసుకోవాలి అనే దానికి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. త్వం త్వబ్జనాభాగ్రి సరోజకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః భుజుక్ష్వేహ భోగాన్ పురుషాదిదిష్టాన్ విముక్త సంఘ ప్రకృతిం భజస్వ. హరే కృష్ణ మాత. చదవాలి. నేను చదవలేదా మీరు? చదవలేదు మాతాజీ. అయితే చదవండి. హరే కృష్ణ. నిన్న చదవలేదు, 2-3 రోజుల కింద కూడా చదవలేదు. అయితే ఓకే. జనాభాంగ్రి సరోజకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః ఓంక్షేహ భోగాన్ పురుషాదితిష్టాన్ విముక్త సంఘ ప్రకృతిం భజస్వ. హరే కృష్ణ. అనువాద భాష్యం శ్రీ ప్రభుపాద వాచ. బ్రహ్మదేవుడు పలికెను, ప్రియవ్రత, పద్మనాభుడగు భగవానుని పాదపద్మ కోశమును ఆశ్రయించి షడేంద్రియములను మనస్సు మరియు 5 జ్ఞానేంద్రియములు జయింపుము. భగవానుడు నీకు విశేషముగా ఆజ్ఞాపించను కనుక సుఖభోగమును స్వీకరింపుము. ఆ విధముగా నీవు భౌతిక సాంగత్యము నుండి సదా ముక్తుడవై ఉండి నిజస్థితిలో నిలిచిన వాడవై భగవదాజ్ఞలను నెరవేర్చగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంకా లాస్ట్ శ్లోకం ఏం చెప్తున్నాడు, నువ్వేం చేయాలి అంటే గృహస్థాలోకి వెళ్ళినప్పటికీ కూడా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా భగవంతుడు ఎవరైతే పద్మనాభుడు అని చెప్తున్నారు కదా, ఎందుకంటే పద్మనాభుడు అంటే మీనింగ్ ఏంటి? నాభి కలిగిన వాడు. పద్మనాభుడైన భగవానుడిని ఆయన యొక్క పాద పద్మాలని ఆశ్రయించు. అప్పుడు ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే, మనం ఇందా చెప్పుకున్నాం కదా, అందులో ప్రభుపాదుల వారు చెప్పారు మనకి, ఈ ఇంద్రియ నిగ్రహం చేయాలి అంటే మనం ఇస్కాన్ అనే కాదు, భక్తిలోకి రావాలి. భక్తిలోకి వచ్చి అందులో ఏంటంటే మన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవకు ఉపయోగించుకుంటూ ఉంటే నెమ్మదిగా మనకి కంట్రోల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ భగవంతుడిని ఆశ్రయించు, ఆటోమేటిక్గా నువ్వు ఈ 5 ఇంద్రియాలు ప్లస్ మనసుని ఈజీగా గెలిచేస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఈ ఆజ్ఞ అనేది ఇది నన్ను ఆశ్రయిస్తే కంట్రోల్ అవుతుంది అని భగవంతుడు మనకి భగవద్గీతలో శ్రీమద్ భాగవతంలో చాలాసార్లు చెప్పున్నారు. అదే కాకుండా నువ్వు మళ్ళీ వెళ్ళి రాజ్య పరిపాలన చేయాలి అనేది కూడా నీకు భగవంతుడే ఆజ్ఞాపించాడు. ఇది కూడా మేం కాదు చెప్తుంది, ఇది భగవంతుడు ఆజ్ఞాపించింది, మా ద్వారా నీకు వచ్చి చెప్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందుకని
వెళ్ళు, సుఖభోగాన్ని స్వీకరింపు, కానీ అందులో సుఖాన్ని తీసుకోవడం అని కాదు. భగవంతుడిని ఆశ్రయించుకుంటూ వెళ్తే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని నువ్వు మళ్ళీ దాని వైపు కాకుండా భగవంతుడి వైపే ఉంటావు అని చెప్పేసి ఆ కర్మ ఫలాలు నీకు అంటకుండా ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకనే ఆ భౌతిక సాంగత్యం ఏదైతే ఉందో దాని నుంచి ముక్తుడివై ఉండి నిజస్థితిలో, అంటే మన నిజస్థితి ఏంటిది? కృష్ణేరి నిత్యదాస్, భగవంతుని జీవేర స్వరూప హై జీవేన కృష్ణేరి స్వరూపహోయ్ నిత్యదాస్, కృష్ణేర కృష్ణేరి నిత్యదాస. నిత్యదాస్. యా. సో ఆ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఆ నిజ స్థితిలో ఉండి మనం భగవంతుడు మనకి ఏదైతే ఆజ్ఞల్ని విధించాడో వాటిని నెరవేర్చుకుంటూ ఉంటే మనం కంపల్సరీ ఈ భౌతిక సాంగత్యం నుంచి ముక్తులం అవుతాం. అంటే మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఏమీ ఉండదన్నమాట. ఎలా అయితే తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ఉంటాము, బట్ కానీ దానికి అటాచ్ అయ్యి ఉండం అన్నమాట. అది. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ చెప్పింది ఏంటి? భగవంతుడి పాదపద్మాలు ఆశ్రయించడము, భగవంతుడు ఏమైతే చెప్పాడో దాన్ని మన నిజ స్థితిలో, అంటే మనము నిత్య దాసుడిమి అని గుర్తుపెట్టుకొని మనం చక్కగా ఉండొచ్చు. అందుకే దానికి ఎగ్జాంపుల్ ఏంటి, కొంతమంది చూడండి ఓల్డ్ అంతా అంటే భక్తిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి విపరీతమైన ధనం ఉంటుంది, వాళ్ళని చూస్తే అబ్బా పిచ్చ ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాము. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చాడు, సో దీన్ని భగవంతుడి సేవలో ఉపయోగించుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంతేకాని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం ఏదో చేస్తున్నారు అని కాదు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టము, లావిష్గా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడము, ఇవన్నీ చేస్తారు. సో దాంట్లో మంచిగా రెడీ అయి ఉంటారు. అందువల్ల తప్పు మనం పట్టకూడదు. ఓ వీళ్ళేంది ఎంత అబ్బో భక్తులయ్యుండి కూడా తెగ రెడీ అయిపోతున్నారు ఇలా అని. కానీ వాళ్ళ యొక్క లోపల ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోకుండా మనం ఏది పడితే అది మనం మాట్లాడకూడదు అనమాట. సో అది ఇక్కడ వాళ్ళ నిజస్థితిలో ఉండి భగవంతుడి ఆజ్ఞలు నెరవేరుస్తున్నారా లేదా, దానివల్ల వాళ్ళకి ఆటోమేటిక్ ఇంద్రియ కంట్రోల్ అనేది వస్తుంది అన్నమాట. సో అక్కడ మనకి ఏంటంటే ప్రపాదుల వారు 3 రకాలైన మనుషులు ఉంటారు అని చెప్తున్నారు. ఒకళ్ళు ఏంటంటే ఇంద్రియ భోగం, అంటే మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవటానికి ఏ పనులు చేయడానికైనా ఉంటారు, వాళ్ళని కామ్య కర్మరతులు అంటారు అనమాట. రెండో వాళ్ళు ఏంటంటే జ్ఞానులు, వాళ్ళు ఏంటంటే ఇంద్రియాలను చిన్న చిన్నగా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు, అంటే ప్రయత్నిస్తూ ఉంటారు, వాళ్ళని జ్ఞానులు అంటారు. మూడో వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు యోగులు అనమాట. వాళ్ళు ఆల్రెడీ కంట్రోల్ చేసేసుకున్నారు, అందుకని వాళ్ళు హిమాలయాల్లో ఎక్కడికో వెళ్ళి తపస్సులు చేయగలరు, వాళ్ళు ఫుడ్ లేకుండా ఎన్ని రోజులైనా ఉండగలరు, ఆ విధంగా అనమాట. అయితే వీళ్ళందరికన్నా కూడా హైయెస్ట్ స్టేజ్లో ఎవరుంటారు అయ్యా అంటే భక్తులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దివ్యులు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే మనకి సేమ్ మాంచయ వ్యభిచారేణ శ్లోక అనమాట. ఎవరైతే భక్తియుక్త సేవలో ఉంటారో వాళ్ళు ఏంటంటే బ్రహ్మభావంలో ఉన్నట్టే, వాళ్ళు త్రిగుణాలు వాళ్ళ మీద ఏమీ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అదే విధంగా ఏంటి అంటే నువ్వు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడి యొక్క పాదపద్మ ఆశ్రయం అనేది ఒక పెద్ద కోట అయితే అందులో ఉండి నువ్వు పరిపాలన చేస్తున్నావు అనుకో, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి ప్రియవ్రతుడికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. ఎంత చెప్పినాక ఇంక ఒప్పుకోకుండా ఉంటారంటవా? నీకు ఏమి ఇబ్బంది ఉండదు, నువ్వు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే నీకేమి భగవంతుడు ఈ అంటే మిగతా ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ ఉండకుండా నువ్వు మళ్ళీ ముక్తాత్ముడిగానే ఉంటావు అని ఇంత చెప్పిన తర్వాత దానికి మళ్ళీ ప్రపాదుల వారు మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ఎట్లా అయితే ఒక తుమ్మిద మకరందం తీసుకోవడానికి పువ్వు లోపలికి వాలుతుందో, వాలినప్పుడు ఏంటంటే ఈ సూర్యరశ్మి కానీ మిగతా వాటికి కానీ ఏవైనా వచ్చి వాటిని హింసించడానికి చూసినా కూడా ఆ తామర పువ్వే కాపాడుతుందన్నమాట. సేమ్ అదే విధంగా మనం భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకుంటే ఈ గుణాలు కానీ ఇంద్రియాలు కానీ మన మీద ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా, ఈ గృహస్థాశ్రమం కానీ ఇవన్నీ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా భగవంతుడే మనల్ని కాపాడుతాడు, ఎటువంటి ఆపద నుంచైనా ఆయనే కాపాడుతాడు అనేసి మనం రోజు చదువుతున్న సమాశ్రితాయ పద పల్లవప్లవం శ్లోకం ఉంది కదా. ఇంత పెద్ద భౌతిక ప్రపంచం అంతా కూడాను ఒక చిన్న గోవస్స అంటాం కదా, ఆవు దూడ గిట్ట ఏదైతే ఉంటుందో అంత చిన్నదైపోతుంది. దాన్ని చాటం ఈజీయే కాదా? చాలా కష్టం. అది కూడా అది మనకి ముందు చూసుకుంటే ఈ ఒక పెద్ద సాగరం లాంటిది అనమాట. అదే భగవంతుడి యొక్క శరణ్ తీసుకునేటప్పటికి అది ఏమైపోతుంది, అంత పెద్ద మహాసముద్రం కూడా ఒక చిన్న ఆవు గిట్ట ఎంత ఉంటుందో దూడది దానంత సైజ్ అయిపోతుంది. సో మనం జస్ట్ ఒక జంప్ ఇట్లా ఒక కాలు అవతలికెట్టే మనం దాటేస్తాం అనమాట. సో అంత సులభంగా మనకి భగవంతుడు చేస్తాడు. మనం చేయాల్సిందలా భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకోవడమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మన మొదటి కర్తవ్యం ఏంటి అంటే భగవంతుడు మనకి ఏదైతే చెప్పాడో భగవద్గీతలో దాన్ని చెయ్యడము అనేది. సో అది ఎలా చెయ్యాలి అంటే భగవంతుడి మన యొక్క నిజస్థితి ఏంటి,
జీవన స్వరూప కృష్ణేర నిత్యదాస. అది గుర్తుపెట్టుకొని మనం చక్కగా చేస్తూ ఉంటే ఈ భౌతిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా మనకు పతనం చెందడం అనేది జరగదు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అది దాని ఇందాక మీకు చెప్పినట్టు ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి బాగా ఐశ్వర్యవంతులు ఇలాగ మనకి భక్తిదాన్ సరస్వతి మహారాజ్ అనమాట. సో వాళ్ళు పెద్ద పెద్ద కారుల్లో వాటిల్లో వెళ్తుంటే మీరు సన్యాసులు అయి ఉండి ఇలా ఎందుకు వీటన్నిటిని వాడుకుంటున్నారు, వీటన్నిటిని చేస్తున్నారు అనేసి వాళ్ళు అడుగుతారనమాట. అడిగితే అప్పుడు దానికి ఈ భగవంతుడు ఇచ్చిన దాన్ని వాడుకోకుండా దేనికి ఇంకా దానికి, సో దాన్ని వాడుకుంటూనే దాన్ని ఏం చేశారు, ప్రచారంలో ఉపయోగించేశారు. సో అదనమాట ఇక్కడ మెయిన్ గా చెప్పడం. సో చైతన్య మహాప్రభు కూడా మనకి ఏం చెప్పారు, మనం ఎప్పుడూ కూడా మనకి ఈ ప్రపంచం అంతా కూడా మనం ప్రచారం చేస్తూ మనం తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనము ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది. దానివల్ల ఈయన భౌతిక ప్రభావానికి గురి కాకుండా ఉంటాము అనేసి ఆయన కూడా మనకి చైతన్య చరితామృతాలో మధ్యలీలాలో చెప్తారనమాట. కబూనా బాదిబే తోమార విషయతరంగా పునరపియ్యి ఠాని పాబే మోర సంగే. అంటే ఏంటంటే మీరు హరినామ సంకీర్తన చేసుకుంటూ మనకి భక్తిని నెలకొల్పుకుంటూ మనం ప్రపంచమంతా తిరిగి ఉన్నప్పటికీ కూడా మనకి ఎటువంటి ప్రభావితం అనేది ఉండదు మన మీద, అంటే భౌతికమైన ప్రభావితం ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే చివరికి మనము భగవంతుడి దగ్గరికే చేరతాము అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ విధంగా బ్రహ్మ ఏంటంటే మొత్తం అన్ని చెప్పేసి ఎండ్ చేశారనమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్రహ్మ చెప్పిన తర్వాత ఏమవుతుంది అనేది మనం 20 నుంచి 22 శ్లోకాల వరకు కూడా ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. శ్రీ శుకవు ఓకే, ఎవరైనా చదువుతారా మాతాజీది? గద్యం ఇది. హరే కృష్ణ మాతాజీ. జై శ్రీమాత. చదవండి. ఉవాచ ఇతి సమభిహితో మహాభాగవతో భగవత్ శ్రీ భువన గురోను శాసనమాత్మనో లఘుతయావనత శిరోదరో బాహి సబహుమాన మువాం. శ్రీ సుదేవ గోస్వామి పలికెను, ముల్లోకములకు ఉంటే ఆ విధముగా ఉపదేశింపబడిన వాడై ప్రియవ్రతుడు తాను అల్పుడనైన గొప్ప ఆదరముతో దానిని నెరవేర్చాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటి, ఎప్పుడే సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు దాకా బ్రహ్మ చెప్పున్నాడు కదా, బ్రహ్మ ఏం చెప్పాడో చెప్తూ ఉన్నాడు సుఖదేవ్ గోస్వామి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, బ్రహ్మ చెప్పడం అయిపోయింది. సో ఎప్పుడైతే ముల్లోకాలకి గురువు, మనకి 3 ఏదైతే లోకాలు ఉన్నాయో వాటికంటే పైన ఉన్న స్వర్గలోకాలు, పైన భూర్భువ అని చెప్తాం కదా, సో ఆ విధంగా అనమాట. సో ఈ 3 లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ గురువైన బ్రహ్మదేవుడు ఏంటంటే ఆ విధంగా ఉపదేశించిన తర్వాత ప్రియవ్రతుడు ఏంటంటే నేను చాలా అల్పుడిని, మీ అందరి ముందు చూసుకుంటే జ్ఞానపరంగా కానీ భక్తి పరంగా కానీ వయసు పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా నేను చిన్నవాడిని. సో అందుకొని నేను నీ ఆజ్ఞని గ్రహించాను, గొప్ప ఆదరంతో అంటే నేను ఇప్పుడు దాన్ని శిరసా వహించి నేను నెరవేరుస్తాను, నేను ఇప్పుడు రాజుగా నేను వెళ్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అసలు ఒక్కసారి చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు చాంటింగ్ చేస్తూ ఉన్నాను, నాకు లాస్ట్లో ఒక 5 బీట్స్ 6 బీట్స్ ఉన్నాయి, నాకు ఎవరన్నా కాలింగ్ బెల్ కొడుతూ ఉన్నారు. సో అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఏం చేస్తాను నేను? వాళ్ళని వదిలేస్తాం మాతాజీ. ఇంకా అయ్యో 4 ఉన్నాయి గబగబా చేసేద్దాము అని గబగబా చేస్తాము. లేదా ఇంకా బాగా కొడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? పట్టుకునే పోతాం కదా మాతాజీ. ఆ బీడ్ని ఎక్కడుందో అక్కడే స్టాప్ చేసి వెళ్తాము. వెళ్ళి వచ్చారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడు ఏం చేస్తాము? ఆ బీడ్ని అలాగే పట్టుకొని ఉంటాము, కానీ లోపల మన ఫీలింగ్ ఏంటి? అది మాత్రం కరెక్ట్. ఎప్పుడు వెళ్ళిపోతారా, నా 4 బీడ్స్ ఫినిష్ చేసుకోవాలా, లేకపోతే 1 నిమిషం లేట్ గా రావచ్చు కదా, వీళ్ళు ఇప్పుడే ఎందుకు వచ్చారు అనేసి మనకి ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలా చూస్తే ప్రియవ్రతుడు ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నాడు. ఆయనకి ఇంకా ఇన్ని ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత ఆయన వచ్చి రాజ్యాన్ని పరిపాలించకుండా అతని ఫీలింగ్ ఏముంటది అంటారు?
మీదికెళ్ళి ఊడ్చుకోరమ్మా అంటే పోయినావు అనుకున్నాను. మనం ఎట్లకే ఏంటంటారు ఆయన ఫీలింగ్? ఊడ్చినా వాటిగానే పెట్టినా సరోజన మాతాజీ ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళరు. కాదు అనుకోరమ్మా తుడిస్తే పోతుంది. మీరు ఇప్పుడే చెప్పారు కదా మాతాజీ ఉదాహరణ, అదే ఉండుంటది కానీ అట్లా లేదు కదా, విన్నాడు కదా బ్రహ్మదేవుడు చెప్తే. హరే అంటే కృష్ణ. ఇప్పుడు గ్రేటా కాదా ప్రియవ్రతుడు? గ్రేట్ మరి, విన్నాడు కదా. ఎంత గ్రేట్ నిజంగా. మనం చాలా అప్పుడు గ్రేట్. మాలను ఇలా వదిలేయగలమా? మాలను ఇలా పక్కన పెట్టేసి నో ప్రాబ్లం లే అని ఉండగలమా మనము? ఓకేలే, లేదు మాతాజీ. వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళని గెస్ట్ రిసీవ్ చేసుకోవాలి అనేసి ఆ మాలను అక్కడ పడేసేసి మనం మళ్ళీ వెళ్ళి నార్మల్ గా వాళ్ళని స్వీకరించి వాళ్ళని చేస్తాము. ఎందుకంటే దగ్గరలోకి వచ్చేసాము. ఇంకో 4 బీట్స్ చేస్తే అయిపోయింది మాల. నీకు అన్ని పనులు ఒక్కదాని కాకుంటే సరోజన మాతాజీ తగ్గలేదా? సరోజ మాతాజీ కొంచెం అది మ్యూట్లోకి వెళ్తారా? చేశాను. చేశారా మాతాజీ? అబ్బా ఎంత సో మన ఏంటి అంటే అట్లా అంటే ఇప్పుడు ప్రియవ్రతుడు, అందుకే ప్రియవ్రతుడిని ఎందుకు ఇంత భాగవతంలో ఇంత ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటున్నాము అంటే ఇది రీజన్. ఇంత లాస్ట్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి గృహస్థాశ్రమం చేయమంటే ఆయన చేసిందంతా వదిలేసి వచ్చి మళ్ళీ గృహస్థాశ్రమాన్ని చేసుకున్నాడు, మళ్ళీ రాజుగా పరిపాలించి అన్నీ చేశాడనమాట. సో అందుకని అలాంటి వాళ్ళే భాగవతంలోకి ఎక్కుతారు, మనలాంటి వాళ్ళం ఎక్కము, వాళ్ళే ఎక్కుతారు. ఓకే, సో అదనమాట ఇక్కడ నేను చెప్పడం, ప్రియవ్రతుడి యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి నేను చెప్పాను. అంటే ఎప్పుడైనా ఒక హయ్యర్ అథారిటీ చెప్పినప్పుడు మనం వినాలి. సేమ్ మనకి ఇప్పుడు మన శిక్షా గురువులు లేకపోతే మన దీక్షా గురువులు వాళ్ళు మనకి చెప్పారు అంటే అది మన మంచి కోసము అని అనుకొని మనం దాన్ని వినాలి అనమాట. సో అందుకొని ఇక్కడ అతను ఒప్పుకొని ఏం పర్వాలేదు, నేను నీ ఆజ్ఞను నెరవేరుస్తాను, ఎందుకంటే అక్కడ కూడా అవసరం ఉంది కాబట్టి నేను నీ ఆజ్ఞని పరిపాలిస్తాను అని చెప్పేసి చక్కగా. అదిగాక ఏంటంటే మనకి ఈ ఫోర్త్ చాప్టర్లో మనకి భగవద్గీతలో సెకండ్ది వస్తుంది, ఏవం పరంపరా ప్రాప్తవ్యం రాజర్ష విద్య సకాలే నేహమహతో యోగో నష్ట పరంతప అని. అంటే మనకి ఆ మధ్యలో చైన్ అనేది బ్రేక్ అయిపోయింది, భగవంతుడు మళ్ళీ వచ్చేసి ఆ చైన్ని ఏ విధంగా అయితే అంటించడానికి అర్జున్తో భగవద్గీత చెప్పాడో అదేవిధంగా ఇక్కడ రాజు అనేవాళ్ళు లేకుండా అక్కడ రాజ్యం నాశనం అయిపోతుంది. కాబట్టి మీ ఆజ్ఞ అంటే మీరందరూ గురు పరంపరలో ఉన్నవాళ్ళే, మీరు చెప్పిన ప్రకారం అంత ముందు నారదుల వారు ఆయన చెప్పింది కరెక్ట్, అప్పటికా వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి అవసరం లేదు కాబట్టి నేను చేశాను. ఇప్పుడు అంతకన్నా హయ్యర్ అథారిటీ వచ్చింది, ఆయన చెప్తుంది కూడా కరెక్టే కాబట్టి నేను ఇప్పుడు ఇది కూడా వినడానికి రెడీ అవుతున్నాను అని చెప్పేసి. సో మనకేంటంటే ఈ గురు పరంపరలో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం వినాలి అనేసి, భగవంతుడి యొక్క ఆజ్ఞే కాబట్టి దాన్ని శిరసావహించాలి అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, 21వ శ్లోకం. నేను ఇంకా ఈ 22, 23 శ్లోకాలు అయిన తర్వాత ఇవాళ టైం ఉంటే ఓకే, లేకపోతే రేపు ప్రియవ్రతుడు ఒకసారి నేను నిత్యాయ శివుని మాతాజీ లెక్చర్ విన్నాను ఒకసారి ప్రియవ్రతుడి గురించి, చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పారనమాట. అవి రేపు ఒక పావు గంట అది డిస్కస్ చేసుకుని తర్వాత శ్లోకాస్కి వెళ్దాం రేపు. ఓకే, ఇవాళ టైం ఉంటే చెప్తా, లేకపోతే రేపు చెప్తా. ఓకే, చదవండి మాతాజీ. కృష్ణ మాతాజీ చదవండి. చదువుతా. చదవండి. భగవానపి మమ మనువా యదావదుపకల్పిత పచితిః ప్రియవ్రత నారద యోగ విషమమభి సమీక్షమాన యోగాత్మ సమవస్థాన సువాంజన కాదు మాతాజీ, మవాంగనసం అదర్వైజ్ అమృతం ప్రవర్తయన్న గమత్తు. హరే కృష్ణ. పెదప మనువు బ్రహ్మదేవుని గౌరవముతో యథావిధిగా అర్పించెను. ప్రియవ్రతుడు నారదుడు కూడా అతనిని రోషరహితముగా గాంచిరి. ఆ విధముగా తండ్రి అభ్యర్థనను ప్రియవ్రతుడు
అంగీకరించున్నట్లుగా చేసి బ్రహ్మదేవుడు వాక్కును మనస్సుకు అందనట్టి తన సత్యలోకమునకు పోయెను. హరే హరే కృష్ణ. కృష్ణ మాత, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పడం అయిపోయింది, అతని ఆజ్ఞ శిరసావహించాను అని చెప్పాడు. సో ఆ తర్వాత ఇప్పుడు అందులో బాగా ఆనందపడే వాళ్ళు ఎవరు చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళలో బాగా ఆనందపడే వాళ్ళు ఎవరు? స్వయంభూవమని. స్వయంభూ మను. సో స్వయంభూ మను ఏంటంటే ఎప్పుడైతే బ్రహ్మదేవుని గౌరవంతో మళ్ళీ ఎలా అయితే ఫస్ట్ ఎల్లకం చెప్పి అర్చించారో అదే విధంగా ఇక్కడ కూడా ఇంకా ఆనందం ఎక్కువైపోయింది. అంతే కదా, మనం పని జరిగిపోతే ఇంకా ఎంత బాగా ఇచ్చేస్తామో ఆ విధంగా అర్చించాడు అనమాట. అయితే ప్రియవ్రతుడు నారదుడు కూడా అతన్ని రోషరహితముగా, ఎందుకు రోషరహితముగా చెప్పండి? పౌరుషం లేకుండా మాతాజీ, అంటే షేమ్ అని భావించకుండా. షేమ్ అని భావించు. రోషం అంటే షేమ్ అనే కాదు మాతాజీ, ఎప్పుడు పౌరుషం వస్తుంది మనకి? కోపం, రోషం అంటే పౌరుషం. కోపం మాతాజీ. అది ఎప్పుడు వస్తుంది మనకి? వద్దు, నేను అతను చెప్పేది కావాలన్న ఏమంటారు? పని వద్దంటే చేస్తారు కదా, అది అప్పుడు వస్తుంది. అంటే ఇక్కడ ప్రియవ్రత నారదుడు ఏంటి బ్రహ్మచారిగా ఉండి నువ్వు పనులు చేసుకో అని చెప్పాడు. ఇక్కడ బ్రహ్మ వచ్చేసి లేదు లేదు లేదు, నువ్వు గృహస్థలాగా వచ్చి రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పాడు. సో ప్రియవ్రతుడు లేదు, నేను రాజ్యాన్ని పరిపాలించను, నేను బ్రహ్మచారిలాగే ఉంటాను, నా గురువు గారు చెప్పినట్టు అని అన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఇద్దరు, నారదులు ప్రియవ్రతుడు ఒక్కడే కావాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు బ్రహ్మ వచ్చేసి మార్చి అతని గృహస్థలోకి మారుస్తున్నాడు కాబట్టి మరి నారదుల వారి కోపం వస్తుందా లేదా? వస్తుంది మాతాజీ, రావాలి కదా. కానీ వీళ్ళిద్దరికి రాలేదు. వాళ్ళైతే వస్తుంది, ఎందుకు అంటే మామూలు ఏం వాళ్ళైతే మాతాజీ? వస్తుంది, కానీ ఆయన మామూలు వాడు కాదు కదా, మహాజనుడు కదా. నారదుల వారు ప్రియవ్రతుడు ఏంటంటే ఆయన ఇంకా హయ్యర్ అథారిటీ, భగవంతుడి మన మంచి కోసమే చెప్పారు అని దాన్ని ఏంటంటే రోషంగా కోపంగా తీసుకోలేదన్నమాట. వాళ్ళు కూడా చాలా మను ఎంత ఆనందంగా వాళ్ళని ఆరాధించాడో బ్రహ్మదేవుణ్ణి, అదే విధంగా వీళ్ళు కూడా అతన్ని చూసి ఆరాధించడం అర్చించడం అనేది జరిగింది అని చెప్తున్నారు అనమాట. సో అందుకే మనకి ఎప్పుడైనా సరే మనం కాదన్న పని మన శిక్షా గురువులు ఎవరన్నా చెయ్యమంటే మనం వెంటనే కోపం తెచ్చుకోకూడదు, రోషం తెచ్చుకోకూడదు, నన్ను ఇలా చేయమన్నారు అలా చేయమన్నారు అనేసి. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి రకరకాల పనులు ఉంటాయి. ఓకే, ఒక శిక్షా గురువు ఒక పని చెప్తారు, ఇంకో శిక్షా గురువు ఇంకో పని చెప్తారు. కాకపోతే అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మూడేంటి, అల్టిమేట్ గోల్ ఏంటి వాళ్ళది. సో ఈ రెండిటికి గోల్ ఏంటి? భగవంతుడి యొక్క తృప్తే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గృహస్థాలో ఉండి కూడా ఏం చేయమన్నాడు? భగవంతుడి తృప్తి కోసమే పని చేయమని, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోమన్నాడు. ఇక్కడ ఉండినా కూడా ఈయన నారదుల వారు చెప్పింది ఏంటి? మనం భగవంతుడి యొక్క తృప్తి కోసం పనులు చేయాలి. గృహస్థాలో ఉంటే అనవసరంగా బోల్డ్ అనే అటాచ్మెంట్స్ ఉంటాయి, అందుకని అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ చేసుకోన్నారు. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి ఇద్దరు చెప్పిన దాంట్లో? భగవంతుని సంతృష్టిపరచడం. భగవంతుని తృప్తిపరచడం, ఇదే చెప్పారు ఇద్దరు కూడాను. సో అందుకని అక్కడ ఏంటంటే వాళ్ళకి కోపం రాలేదన్నమాట. ఇద్దరు వెంటనే నారదుల వారు కూడా ఓకే, బ్రహ్మ చెప్పింది ఓకే అని శాంక్షన్ చేస్తాడు. ప్రియవ్రతుడు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి, నేనే మీ అందరికన్నా తక్కువగా జ్ఞానం ఉన్నవాడిని, మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను రెడీ అయిపోయాను అని చెప్తాడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆ తండ్రి అభ్యర్థన ఏదుందో దాన్ని స్వీకరించేసి ఆ విధంగా చేసిన బ్రహ్మదేవుడు ఏంటంటే ఆయన యొక్క లోకానికి వెళ్ళాడు. కానీ ఆయన లోకానికి ఎక్స్ప్లెనేషన్ ఏముంది? వాక్కుకి మనస్సుకి అందనట్టు. ఎందుకంటారు అలా చెప్పారు? సత్యలోకం మన వాక్కుకి మనస్సుకి అందదని చెప్పండి. అక్కడ వీటన్నిటికీ జనం వచ్చి జరావ్యాధులకి వీటికి స్థానం ఉండదు కదా మాతాజీ. స్థానం ఉండదు ఆ బ్రహ్మలోకంలో. బట్ మాతాజీ దాన్ని మనం లేం కదా, అది ఫస్ట్ పైన ఉంటుంది కాబట్టి మేబీ మనకి అందదు మాతాజీ, మనలాంటి వాళ్ళకి అందదు. మామూలుగా చెప్తారు జన్మ మృత్యు జరా వ్యాధులు లేదు అని చెప్తారు. ఎందుకు అంటే దాని లైఫ్ ఎక్స్టెండెడ్ చాలా ఎక్కువ. బ్రహ్మ లైఫ్ ఎంత? బ్రహ్మ ఒక రోజే మనం కౌంట్ చేయలేము, అలాంటిది బ్రహ్మ యొక్క మొత్తం కాల గమనం ఎంత? ఓకే, ఫస్ట్ ఒక రోజు ఎంత చెప్పండి? బ్రహ్మ యొక్క ఒక రోజు ఎన్ని దివ్య యుగాలు? 1000. ఒక పగలు 1000, ఒక రాత్రి ఒక 1000 పగలు దివ్య యుగాలు. 1000 దివ్య యోగాలు. అలాంటిది ఒక పూట అయితే, అట్లాంటిది మనం ఒక నెల
మళ్ళీ 1 సంవత్సరం, మళ్ళీ అట్లా ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. సో దీన్ని మనం అసలు క్యాలిక్యులేట్ చేయగలమా, ఊహించగలమా టైంని, ఇంత టైము అని? నో మాతాజీ. సో ఆ టైంలో జన్మ మృత్యు అంటే మనకి 100 ఏళ్ళు కాబట్టి జన్మ మృత్యు అని చెప్తున్నారు. అక్కడ అంత ఎక్కువ కాబట్టి ఇంకేం చెప్తారు? మనకి ఎక్కడ దాకా ఎందుకు? దేవతలకే మృత్యు లేదు అని చెప్తారు. యాక్చువల్ దేవతలకు ఉందా లేదా? కాకపోతే మనకి మన కాలం మీద 1 వాళ్ళ సంవత్సరం కాలం అయితే మీద. వాళ్ళకి 1 రోజు. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోతున్నారో చూడండి. సో అందుకోసమని ఆ క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ. అదిగాక అత్యుత్తమంగా ఆల్మోస్ట్ ఏంది, అది వైకుంఠానికి ఆనుకొని ఉంటుంది, మనకి ఆధ్యాత్మిక ప్రపంచానికి తగులుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఇది. సో అందుకని చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని లక్షణాలన్నీ కూడా దీనికి ఉంటాయి అని చెప్తారు. అంతేగాని నిజంగా లేవు అని కాదు, ఉంటాయి, ఉండవని కాదు అక్కడ. కాకపోతే బ్రహ్మ మహాప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా కొట్టుకుపోతుంది. ఇంకెక్కడ జన్మ మృత్యు లేనట్టు వాళ్ళకి. అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్తారు అని ఏమైనా మనకి రాసి పెట్టుందా? కాకపోతే నో, ఏంటంటే లేదు మాతాజీ. మనకి ఇక్కడ ఉండే మనం ఏ జన్మ మృత్యు బాధలు అనుకుంటున్నామో అవన్నీ వాళ్ళకు ఉండవన్నమాట. అందుకని మనం ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, మన మనస్సుకు ఊహించుకోవడానికి కానీ అది చాలా దూరంగా ఉంటుందన్నమాట. అందుకోసమని మన వాక్కు మనస్సుకి చాలా దూరంగా ఉంది అనేసి. సో ఆ రోషపూర్ణం అనేది ఎందుకు అనేది మనకి ఈ పారాగ్రాఫుల్లో మనకి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్లో ఏమో బ్రహ్మ యొక్క కాలం ఎంత, దీన్ని బట్టి అసలు మనం ఊహించుకోగలమా అని మనకి శాస్త్రాల్లో రాస్తారు. జన్మ మృత్యు జరా వ్యాధులు అనేవి అక్కడ ఉండవు అనేది, కానీ ఉంటుందన్నమాట. అది ఎందుకు అంత గొప్పతనం అంటే మన ఊహకు అందకుండా ఉంటుంది కాబట్టి, మన లెక్కలకి మించింది కాబట్టి అందుకోవచ్చుని ఈ విధంగా అని చెప్తూ ఉన్నారనమాట. అందుకే కోట్లాను కోట్ల కాంతి సంవత్సరముల దూరమున గల, ఎంత దూరం ఉంది అంటే కాంతి సంవత్సరాలు, అది కూడా క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. సో అది మన క్యాలిక్యులేషన్కి, మన పరిమితికి ఊహించుకోవడానికి లేదు. ఎట్లా అయితే మనకి ప్రపాదుల వారు ఎప్పుడు చెప్తారు, ఒక ఏం థియరీ మాతాజీ, కప్పది ఫ్రాగ్, డాక్టర్ ఫ్రాగ్ థియరీ. ఎలా అయితే ఆ కప్ప ఏమనుకుంటుంది, ఇది ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటుంది, మేబీ నా మీద 10 అంతలు ఉంటుందేమో, ఎందుకంటే దానికి తెలిసింది అంతవరకే. సో దానికి లిమిట్ లేదనమాట. అందుకని అంతవరకే ఊహించుకుంటుంది. నేను ఇంకా పెరుగుతా అనుకుని పొట్ట పగిలి చచ్చిపోవడమే తప్ప దాని దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం ఎంత ఉంటుంది అని తను తెలుసుకోలేదనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మన వాక్కుకి, మన మనసుకి రీచ్ అవ్వలేని ప్లేస్ అది, అంత దూరంలో ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. 22 ఎవరిని చదవండి మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. ఉండండి మాతాజీ, ఎవరు లేకపోతే అప్పుడు మీరు చదువురు. మాతాజీ ఎవరు గ్లోబల్ ఎవరో ఉన్నారు, ఎవరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. మనురపి పరేణ పరేణైవం, మనురపి పరేణ ఏవం ప్రతిసంధిత మనోరథః సుర ఋషి వరానుమతే ఆత్మజ మకిల ధరామండల స్థితి గుప్తయా ఆస్థాప్య స్వయమతి విషయ జలాశయాశయా ఉపరరామ. అలా చదవండి మాతాజీ. ఉపరామ. స్వయంభూ మనువు ఈ విధముగా బ్రహ్మదేవుని సహాయం చే తన కోరికను ఈడ్చుకును. దేవర్షి నారదుని అనుజ్ఞచే అతడు విశ్వమునందలి సమస్త లోకముల పాలనను, రక్షణను పుత్రుని కోసిగి అతి భయంకరమగు విష సముద్రము నుండి బయటపడెను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే స్వయంభూ మను గురించి చెప్తాను. థ్యాంక్ యూ మాతాజీ. సో స్వయంభూ మను ఏంటంటే బ్రహ్మదేవుడి సహాయంతో ఏమైంది, చక్కగా తన కోరిక నెరవేర్చుకున్నాడు అనమాట. ఏంటి ఇది కూడా అతను ఏమన్నా స్వలాభాపేక్ష కోసమా ఆ కోరిక అడిగాడు? లేదు మాతాజీ, లోక రక్షణ కోసం, లోక కళ్యాణం కోసమే అన్నమాట. సో అది ఆ విధంగా ఆయన కోరిక నెరవేరింది అని చెప్తున్నారనమాట. సో అంతేకాకుండా ప్రియవ్రతుడు ఏం చేస్తాడు, దేవర్షి నారదుని అనుజ్ఞచే అతడి విశ్వం నందలి సమస్త లోకముల పాలనను, రక్షణను
పుత్రునకు వసికి. సో అక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడు చెప్పడమే కాకుండా నారదుని కూడా పర్మిషన్ తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఆ తర్వాత అతన్ని రాజుగా చేసేసి తర్వాత అతను వెళ్ళిపోయాడు. నేను మీకు మొన్న చెప్పాను, ఎప్పుడైతే మను కూడా 35 దివ్య యుగాలు అయిపోయాయి, 36 అయిపోయాయి అనమాట. ఇంకా సగమే ఉంది ఆయనకి. సో నేను ఇన్నేళ్ళు ఉన్నాను, ఇంకా నేను కూడా ఈ ఈ ఏదైతే ఉందో ఈ భౌతిక ప్రపంచంలో వీటన్నిటికీ దూరంగా ఉండి నేను కూడా భక్తి చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్రియవ్రతుడికి అప్పచెప్పేసి ఆయన కూడా ఈ భయంకరమైన విష సముద్రం నుండి బయటపడాను అని చెప్తుంటే అతను కూడా మళ్ళీ అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అది ఇక్కడ మనకి చెప్పడం. సో అలా అని మరి ఇప్పుడు ఈయనే ఉండొచ్చు కదా అంటే, ఈయన ఆల్రెడీ ఎంతో మందిని ట్రైన్ చేయడం అంటే వెనకాల ఉండి ఆయన చూస్తూ ఉంటాడు, అంతేకాని ముందే ఉండి ఆయన మళ్ళీ ఆయనే నడిపించుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన తర్వాత మనం ఎంతో మందిని చూసాం రాజుల్ని. ఆయన ఏంటంటే వెనకాల ఉండి మనకి ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మనకి ఆల్రెడీ ఆ అర్హత వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు నిత్యరూపిణి మాతాజీ ఉంది, ఆల్రెడీ దివ్యకులోకేశ్వరి మాతాజీ ఆల్రెడీ తను వాళ్ళ ఫ్యామిలీని తను చూసుకోగలదు. అది వచ్చినప్పుడు తనకు అప్పచెప్పి నీ ఫ్యామిలీని నువ్వు చూసుకో, నీ ఆస్తి విషయాలు నువ్వు చూసుకొని వదిలేస్తుంది. వదిలేసినా కూడా ఏం చేస్తుంది? వెనకాల నుంచి సపోర్ట్ ఉంటుంది అనమాట. గమనించుకుంటా ఉంటుంది. యా ఇప్పుడు కూడా ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తాము, కానీ ఎప్పుడైతే ఇంకా తను చేసుకోగలదు అని వచ్చినప్పుడు ఇంకా వెనకాల ఉంటామా మనము? ఫస్ట్ కొన్ని రోజులే ఉంటాము, ఆ తర్వాత ఏం చేస్తాము? వాళ్ళకి అప్పచెప్పేస్తాం. వాళ్ళకి పూర్తిగా అప్పచెప్తాం. ఎందుకంటే వాళ్ళకి అది వచ్చేసింది, వాళ్ళు చేసుకోగలరు అని కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి వదిలేసి మనం ఇలాగా వానప్రస్థ వీటికి వెళ్ళిపోవాలన్నమాట. లేదు ఎలా అయితే మనం ఇంతకుముందు కథ చెప్పుకున్నట్టు, లేదు నేను కుక్కగా అయినా ఎడబడి ఉంటాను, పాముగా అయినా ఎడబడి ఉంటాను అనేసి అలా ఉండకూడదు అనమాట. సో అందుకని ఇక్కడ ఆయన అప్పచెప్పేసి ఆయన ఇందులో నుంచి బయటపడ్డాడు స్వయంభూమను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ గృహస్థాశ్రమానికి కూడా నారదుల వారు కూడా ఆజ్ఞ ఇచ్చారు. ఆయన కూడా ఆయన ఎందుకంటే నారదుల వారి బోధనతోనే బ్రహ్మచారికి అయ్యాడు. మళ్ళీ ఆయన ఆజ్ఞని తీసుకొని, అంటే గురువు గారు కాబట్టి నేను ఇలా చేయబోతున్నాను, మళ్ళీ ఆయన యొక్క ఆజ్ఞ తీసుకొని, ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది, నారదుల వారు నా ప్రమేయం లేకుండా నా శిష్యుడిని ఇలా పాడు చేశారు, ఈ విధంగా జరిగిపోయింది అని ఆయన బాధపడకుండా మళ్ళీ ఆయన ఆజ్ఞ తీసుకొని రాజుగా చేశాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ కొంచెం ఏంటంటే ఇదంతా ఈ మనకి ఈ సూర్యుడు వైవస్వత మను ఎవరైతే ఉన్నాడో అతను సూర్యుడు పుత్రుడని, ఆ మనువుకి వచ్చి శిక్ష్వాకు రాజు అని, ఈ విధంగా మనకి భగవద్గీత వచ్చింది అని మనకి ఫస్ట్ 4.1 భగవద్గీతలో వస్తుంది అనమాట. అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఈ ప్రియవ్రతుడు కూడా ఏంటనమాట ఒకరి తర్వాత అలా వస్తే ఇప్పుడు ప్రియవ్రతుడు ఈ ధరామండలాన్ని మొత్తాన్ని పూజించాడనమాట. అంటే అది ఎంత పెద్దది అంటే మొత్తం విశ్వం అంతా తీసుకోవాలన్నమాట అతను. ఎందుకంటే అతని ఒక పార్ట్ ఎక్కడో ఒక చిన్నది పరిపాలించలేదు, మొత్తాన్ని పరిపాలించాడనమాట. అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. మొత్తం విశ్వం మొత్తాన్ని, ఇందులో ఒక పోర్షన్ ఈయన బోధించడం, ఇంకో పోర్షన్ ఇంకొకరు పరిపాలించడం అలా లేదనమాట. కాకపోతే ఈయన వైవస్వత మను స్థానం కన్నా పెద్ద స్థానం. ఎందుకంటే వైవస్వత మన్వంతర వచ్చేటప్పటికి ఏంటంటే అది డివిజన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రియవ్రత దాంట్లోనే వస్తుంది అనమాట. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడాను మళ్ళీ 7 సముద్రాలుగా విభజించేసి ఆ సముద్రాల చుట్టూ మధ్యలో ఉండేదాన్ని ఒక ద్వీపం కింద చేసి అలా 7 సముద్రాలు 7 ద్వీపాలు అయిపోతే అది మళ్ళీ ఒక్కొక్కరికి ఇవ్వడం మొదలు పెడతాడనమాట. ఒక్కొక్క వాళ్ళ కొడుకుకి ఇవ్వడం మొదలు, 10 మంది కొడుకులు పుడతారు. ఆ 10 మంది కొడుకుల్లో 3 వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఈ బ్రహ్మచర్యం పాటించేసి వాళ్ళు బ్రాహ్మణులాగా యోగుల్లాగా అయిపోతారనమాట. సో మిగతా 7 మాత్రమే క్షత్రియ సంబంధించి ఉంటారు. సో వీళ్ళ 7 ఏంటంటే ఆ 7 పాటలని అనేది ఇస్తాడనమాట. ఈ 7 పాటలు ఏమేమిటి, ఒక్కొక్క సముద్రం ఏమేమి ఉంది, దాని యొక్క ఉన్న ద్వీపం ఏంటి, దాంట్లో ఎవరు ఉంటారు, ఎవరు పూజ చేస్తారు, ఎలాంటి మనుషులు ఉంటారు, ఇవన్నీ మనము 16వ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్వయంభూ మను కానీ ప్రియవ్రత కానీ ఎందుకు గొప్ప అంటే వాళ్ళు మొత్తం విశ్వ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనకున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు దిగిపోండి అంటే వెంటనే దిగిపోవడానికి రెడీ అయిపోతారా? మీ వయసు అయిపోయింది, ఇంకెందుకులే మీరు వదిలేయండి, పిఎం సీఎం ఎమ్మెల్యే సీటు ఇంకొకరికి ఇద్దాము అంటే వాళ్ళు రెడీగా ఉంటారా?
ఉండను మాతాజీ. హరే కృష్ణ. అసలు ఉండరు వాళ్ళు. అదే ఇక్కడ మనకు ప్రపాదులు వారు చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఎంత పాకులాడుతూ ఉంటారు. ఇంకా ఇంకా ఎంతైనా ఇప్పుడు మన కరుణానిధి వాళ్ళందరినీ చూసాం. ఆయన ఇలా 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 ఉన్న స్టేజ్లో కూడా ఆయన ప్రపంచాన్ని ఇంకా పరిపాలించాలని అనుకున్నాడు అనమాట. సో అలాగేంటంటే ఇంకా ఇంటింటికి ప్రచారం చేయడం, మమ్మల్ని గెలిపించండి అనడం, లంచాలు ఇవ్వడము, ఇవన్నీ చేస్తారు. ఇక్కడ చూడండి ఏంటి, ప్రియవ్రతుడిని తీసుకొచ్చి ఆయన్ని అప్పచెప్పేసి ఈయన నాకు రాజ్యం వద్దు అని వెళ్ళిపోయాడు. ఆయనేమో అక్కడ రాజ్యం వద్దు అనుకున్న అతన్ని బలవంతంగా తీసుకొచ్చి రాజ్యంలో కూర్చోబెట్టారు. సో ఈ విధంగా ఏంటంటే ఆ రోజుల్లో జరిగే, ఇప్పుడు ఏంటంటే అందరికీ ఏంటంటే వాటి మీద ఏమంటారు అనురక్తి, ఆసక్తి అవి ఎక్కువ ఉండి దిగమన్నా దిగరు. ఇవి చాలా ఏమంటారు తప్పులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. కానీ ఆ వెనకటి రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు చూడండి అని చెప్పేసి వాటికి ప్రపాదులు వారు ఎగ్జాంపుల్స్తో చెప్తూ ఉన్నారనమాట. ఆ నిస్వార్థ సేవ అనేది వాళ్ళలో ఉండేది. ఇప్పుడు మాత్రం లేవు. అందుకే వీళ్ళని మనం భాగవతంలో పెట్టుకొని మనం చదువుకొని వాళ్ళ ద్వారా లెసన్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ విషయ అని ఉన్నారు కదా, అది ఏంటి అంటే ఈ లౌకిక వ్యవహారాలన్నిటినీ కూడా మనకి ఈ విష సముద్రంతో పోలుస్తారనమాట. అది ఇక్కడ మనకి నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక పాటలో చెప్పారు. అదేంటంటే సంసార విషానలే దివానిష హియాజోల్ అంటే ఈ గృహస్థాశ్రమం కానీ ఇదంతా కూడా ఏంటి అంటే ఒక విషం లాగా ఇదంతా కూడా నా హృదయంలో ఉండిపోయింది. నేను దీని నుంచి బయటపడాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అంటే దాని పాటలోనే ఆయన చెప్తారనమాట. మనం దాని నుంచి బయటపడాలి అంటే ఏంటి అంటే మనం హరినామ సంకీర్తన అనేది ఒకే ఒక ఉపాయము అని చెప్పేసి. నాకేంటంటే ఎంత దురదృష్టవంతుడిని, నాకు ఈ హరినామ సంకీర్తన మీద ఎందుకు ఇంట్రెస్ట్ రావటం లేదు. ఇదే నన్ను ఈ ఏమంటారు ఈ విష సముద్రం నుంచి కానీ ఆ హృదయంలో మంట మండుతూ ఉంటే దాని నుంచి కానీ కాపాడగలిగేది, ఉపశమనం ఇచ్చేది ఈ ఒక్క భగవంతుడి యొక్క నామమే అని చెప్పేసి ఆయన నరోత్తమ్ దాస్ ఠాకూర్ పాట రాస్తారనమాట. సేమ్ అదే విధంగా మనం ఈ గృహస్థాశ్రమంలో ఉండి మన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తిలో ఉండి భగవంతుడి యొక్క నామం జపిస్తూ మన యొక్క బాధ్యతలు ఏమున్నాయో వాటిని మనం నెరవేర్చాలి అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ సువర్షిరివ అనుమతేనా అని అంటే ఏంటి అంటే మనకి నారదుని వారి యొక్క అనుమతి తీసుకొని కూడా ఆయన ప్రభుత్వ అధికారం చేయడం. ఎందుకంటే అంతకుముందు ఆ పని చేయడానికి ప్రియవ్రతుడు నారదుల వారి అనుజ్ఞ తీసుకున్నారు. ఇప్పుడు కూడా స్వయంభూ మనువు కానీ ప్రియవ్రత కానీ నారదుల వారి అనుజ్ఞ తీసుకొని ఆయన ఆ కార్యక్రమం అనేది చేయడం మొదలు పెడుతున్నారు అని చెప్పేసి. సో దానికి నారదుల వారు మనకి ఆ బ్రహ్మదేవుడు అందరూ కూడా చాలా ఆనందించారు అని చెప్పేసి అందుకని దీని గురించి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా 22 వరకు చెప్పుకున్నాము. సో రేపు వచ్చేసి నేను మీకు ఈ ప్రియవ్రతుడి యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటూ కొంతసేపు ఆ తర్వాత మిగతా శ్లోకాలు చర్చించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళకి అక్కడ రాజ్యం మీద మోహం లేదు, స్వార్థం లేదు, నాకే కావాలని. అందుకే అది చేయగలిగారు మాతాజీ. ఆ స్వార్థము మోహం ఎక్కువైపోయింది కాబట్టి